రజతోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా అనేది ఇక్కడ డివైడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రేపు జరగబోయే బహిరంగ సభకు వచ్చే జనాన్ని అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి మరీ రప్పిస్తున్నారు అనేది బాగా మీ మీద ఒక ప్రచారం చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక చేసే ఏడుపు తప్ప ఇంకోటి కాదు. అమ్మ విలువ అన్నం విలువ అది లేనప్పుడే తెలుస్తాయి అని. ఇప్పుడు ఇంకెక్కువ తెలుస్తుంది కేసీఆర్ విలువ. మీ నియోజకవర్గం నుంచి మీరు ఎడ్ల బండ్ల మీద డిఫరెంట్గా అంటే ఒక ఏరువాక లాగా అనిపించింది నాకు, నేను చూసిన విజువల్స్ అన్ని కూడా. సో ఇప్పుడు రైతులంతా మీ పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు? 100% అందులో డౌట్ లేదు. అంటే మీ బలం తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్గా పెడుతున్నారా? ప్రజలకు మన మీద నమ్మకం ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం చేస్తున్నారా? ఏంటి సార్ 400 ఎకరాల గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు? 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. అది వాళ్ళని ఆశ పెడుతుంది. మనుషులే చంపుతారు వాళ్ళు పైసల కొరకు, ఇక జంతువులు చంపడం పక్షులు చంపడం లెక్క వీళ్ళకు. వాళ్ళ మీద పడ్డ రంగును చూసుకోవట్లేరు, అవతల మీద వేసేసి మీకు బ్లాక్ కలుగుతుందామని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణది. కానీ కేవలం తెలంగాణ వచ్చింది గులాబీ జెండాను చూసి కేసీఆర్ వల్లే వచ్చిందంటే మరి చచ్చిపోయిన 1400 మంది అమరవీరులు ఏమైపోతారు సార్? మరి ఇంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చినటువంటి మేధావులు, కళాకారులు, కవులు వీళ్ళందరూ ఏమైపోయినట్లు లెక్క? ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడారు? ఎందుకు లేరు? వాస్తవం ఆయన చెప్పింది 100%. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకసారి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య మాట్లాడిన మాటలని మాట్లాడుతున్నారు సార్ చాలామంది. అసలు తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు. అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ పదవికి అర్హులు కాదంటారా? ఏ మాత్రం అసలు పై సంబంధం కూడా కాదు. దాని దగ్గర గౌరవంగా ప్రవర్తించకుండా నేర్చుకోవాలి. ఇంకా అసెంబ్లీలో మిమ్మల్ని సస్పెండ్ చేశారు. సో అది కొంచెం చాలా పెద్ద హైలైట్ అయ్యింది. కేవలం సస్పెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి చేశారు తప్ప. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి తెలంగాణలో కూడా అదే కూటమి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ పోటీ చేయబోతుంది. సో వాళ్ళు వస్తారన్న ఇన్ఫర్మేషన్ మీకుండే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మీ వాయిస్ ఉందనేది కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వస్తే మాకు చాలా సంతోషం. మాకు పెద్ద ఇంత కష్టం కూడా అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రానికి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి మాట్లాడారు కదా. అది వాస్తవమే కదా, ఇప్పుడు కూడా కనబడుతుంది కదా. ఉత్తనే ఆయన ఊత పదాలతో మాట్లాడేసేస్తే లీడర్ ఆయన, అందుకనే సీరియస్ లీడర్ కాదని ఎవరైనా భావిస్తారు. మీ ఎక్స్పెక్టేషన్ 10 లక్షల మంది అనుకుంటున్నారు, ఇంకా ఎక్కువ వస్తారనుకుంటున్నారు లేకపోతే తగ్గుతారు? ఎందుకంటే 5 లక్షల మంది వస్తే ఎక్కువ అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడతారు. సభకు అనుకునే దానికంటే ఎక్కువనే వస్తారు. జనం బ్రహ్మాండంగా జరుగుతుంది, అందులో సందేహం ఏం లేదు. నమస్తే, వెల్కమ్ టు యూఈ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అద్భుత పరిపాలన అందించిందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జరగబోయే 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో అంగరంగ వైభవంగా జరపడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఈ నెల 27వ తారీఖున అంటే శనివారం రోజున, ఆదివారం రోజున జరగబోయే ఈ వేడుకకి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా 10 లక్షల మంది పైగానే వాళ్ళ టార్గెట్. మరి అంతకంటే ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. జగదీష్ రెడ్డి గారిని
అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సభకు సంబంధించి మరి అనేక రకాలైనటువంటి ఎలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సభ అద్భుతంగా సక్సెస్ చేయాలని మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తమయ్యారు. దాని మీద రకరకాల రివ్యూ మీటింగ్లు జరిగాయి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సభా ప్రాంగణం మొత్తం కూడా అద్భుతంగా డిజైన్ చేయబడతా ఉంది. సో మరి ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు నిజంగానే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడానికి అంటే రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటనేది మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, రజతోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సరే, వేడుకలు జరుపుకోవాలి ఎందుకంటే మీకు 25 సంవత్సరాలు అయిందని మీరు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఏ పార్టీకి జరుపుతున్నారు రజతోత్సవ వేడుకలు? టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారా అనేది ఇక్కడ డివైడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చేస్తే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే 3 సంవత్సరాలు. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ చేస్తే అది 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 25 కంప్లీట్ కాలేదు. కాబట్టి ఎలా జరుపుకుంటారని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సార్, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏమో మీరే చెప్పాలి. ప్రజలకు లేదు, మాకెవరికి లేదు సమస్య. ఒక కాంగ్రెస్ పార్టీకే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతగా భయపడుతుందో రజతోత్సవ సభ ఆలోచనలను చూసి మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే మేము చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మేము ప్రభుత్వాన్ని నడపడం, బ్రహ్మాండమైన ప్రజా పరిపాలన అందించడం, ప్రజలందరూ కూడా మాతో నడవటం, తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి కేసీఆర్ గారు మీరు మాకు రావాలి, మాకు నాయకత్వం వహించాలి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం ఒక చరిత్రాత్మక అవసరంగా భావించడం, దాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాం. బీఆర్ఎస్ పార్టీతోనే ఎన్నికల్లో పోటీ కూడా చేసినాం మేము మొన్న. ఇంకా దానికి కొత్తగా ఇప్పుడు దాంట్లో చర్చించుకోవాల్సింది ఏం లేదు, ఎవరికి ఏం కన్ఫ్యూజన్ లేదు, ప్రజలకు ఎక్కడ లేదు, మా పార్టీ శ్రేణులకు లేదు, మాకెవరికి ఏం లేదు. ఎందుకు ఇంత బేలగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, ఎందుకు సభ గురించి వెళ్ళి మాట్లాడుతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఎక్కడో భయపడుతుంది. ఎందుకంటే ఏ పార్టీ సభలు ఆ పార్టీ జరుపుకుంటాయి, మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా అన్ని పార్టీలు కూడా జరుపుకుంటూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడొకటి ఇక్కడొకటి ఏదేదో జరుగుతూనే ఉంది, ప్లీనర్లు ఇవి అవి అని చెప్పి జరుపుతూనే ఉన్నది. నిన్న మొన్న కూడా 10 రోజుల క్రితం ఇప్పుడు రాజస్థాన్ కూడా వీరంతా ఏదో చేసుకున్నారు. అక్కడ కూడా మేము అసలు దాన్ని పట్టించుకోలేదు. మేము దాని గురించి చర్చ కూడా చేయలేదు అన్నాడు. అంటే రేపు జరగబోయే బహిరంగ సభకు వచ్చే జనాన్ని అంచనా వేసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇది మా విజయం. ఒక రకంగా చెప్పాలంటే సభ పెట్టకముందే మేము విజయం సాధించినట్టు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం వల్ల. ఎందుకు యాక్చువల్గా ఏ పార్టీ దానికి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకుంటారు, ఆ తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారు, 10 ఏళ్ళు అయినప్పుడు 25 ఏళ్ళు అయినప్పుడు రాష్ట్రోత్సవాలు జరుపుకుంటారు. ఇవన్నీ కూడా కామన్, ప్రతిదీ కూడా చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యంగా కొన్ని పరిణామాలు కనబడుతున్నాయి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతుంది. ప్రభుత్వం మీద ప్రజలు చాలా అంటే చాలా అసహనంగా, చాలా కోపంగా ఉన్నారు, చాలా కసిగా కూడా ఉన్నారు. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ మంది ఎందుకు వేసినామా అని చెప్పి బాధపడే పరిస్థితులు ఉన్నారు. ఈ సభను మేమేమో మా పార్టీ రజతోత్సవ సభగా నిర్వహించాలని మేము అనుకున్నాం. ప్రజలేమో దీన్ని కాంగ్రెస్ వ్యతిరేక సభగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అంటే ఆనాడు కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అట్లీస్ట్ ఈ సభ కన్నా పోయి హాజరయ్యి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకొని వచ్చన్నా కొంత పావనం అవుదామన్న భావన వాళ్ళలో కనబడుతుంది. అది నెమ్మదిగా అసలు ఒక పండగ వాతావరణంలాగా తయారవుతుంది గ్రామాలలో చూసినప్పుడు. ఇది కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక దాంట్లో నుంచి వెళ్ళి వస్తున్న ఈ విమర్శ తప్ప అంతమించి ఏం లేదు దీంట్లో. సార్, నిజంగా మరి ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా మరి మీరు నిర్వహించడానికి ఏమైనా ప్రధానమైనటువంటి కారణం ఉందా? వాస్తవానికి ఇప్పుడు సింపుల్ అండి. మీరు సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు? మీరు ఆ డేట్ నాడు చేసుకుంటారు. మీకు ఇష్టం వచ్చిన నాడు పుట్టినరోజు చేసుకోరు కదా. ఆ రకంగా కొంతమంది పెళ్ళి 25 సంవత్సరాలు జరిగిన సందర్భంగా చేసుకుంటున్నారు. కొంతమంది 60 సంవత్సరాల వయసు నిండినప్పుడు దానికి సంబంధించిన కార్యక్రమం చేసుకుంటారు. ఆ రకంగా ఎవరికి వాళ్ళు దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ఎక్కడైనా ప్రపంచంలో. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు లేదని చెప్పి అది కూడా మనం చేసుకున్నాం. అట్లా మా పార్టీ కూడా పుట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి, 24 ఏళ్ళ నుండి 25 ఏళ్ళకి వస్తుంది కాబట్టి చేసుకుంటాం. అది మా పార్టీగా మేము చేసుకోవాల్సింది. అది ఎందుకంటే మేము సాధించిన విజయాలను నెమరేసుకోవడం, మళ్ళీ మా శ్రేణులకు ఉత్సాహాన్ని ఇవ్వటం, ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప
విజయాలు వచ్చినాయి. మొత్తం తెలంగాణ యొక్క భవిష్యత్తే మారిపోయింది. 2014 ముందు ఏం పరిస్థితులు ఉండేనో ఆ తర్వాత ఏం పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితులలో మేము తప్పకుండా మా చారిత్రక అవసరం అది. ఒక పార్టీగా మేము సాధించిన విజయాలు నెమరేసుకోవడం, ఈ ప్రజలకు మేము మాకు సహకారం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం ఇది మా బాధ్యత. అందుకని చెప్పి నేను చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఇది కేవలం పార్టీకి సంబంధించిన సభ పోయి ప్రజలకు సంబంధించింది అవ్వడం అనేదే ఇప్పుడు ప్రత్యేకత. దీనికి జనరల్గా అన్ని క్వశ్చన్ కూడా అదే. మీరు సరే 25 వసంతాలు మీరు కంప్లీట్ చేసుకుంటే మీ పార్టీకి సంబంధించిన ఒక ప్లేనరీ లాగా పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఇది ప్రజల మధ్య పెడుతున్నారు, చాలా మందిని గ్యాదర్ చేస్తున్నారు. అక్కడే వచ్చింది. ఇది ఏమైంది, ప్రజల సభ లాగా అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది కాదు, ప్రజలు ఓన్ చేసుకున్నారు, ప్రజల చేతుల్లో తీసుకున్నారు. ఇది మా అందరిది, మేము కేసీఆర్ని చూడాలి, నేను కేసీఆర్ కనబడాలి, కేసీఆర్ మాటలు వినాలి అన్న ఉత్సాహం ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చర్చ అవుతుంది కాబట్టి ఇవాళ మిగతా వాళ్ళకు కొంచెం భయం మొదలైంది. అందుకని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత వచ్చింది. లేకపోతే చాలా పార్టీలు చాలా సదస్సులు చేసుకుంటే ఎవరు పడుచుకుంటాడు? మస్తు మొన్న కాంగ్రెస్ నేను చెప్పిన కదా, మొన్న జరిగిందాడ అసలు ఎవరు మనమే చర్చించుకోవాలి ఎవరు మాట చెప్తున్నా. సో అట్లా దీనికి ఇవాళ ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన సందర్భం కాబట్టే దీనిపైన ఇంత పెద్దగా చర్చ జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంది. మీ పార్టీ మీద ప్రజల యొక్క నమ్మకం సన్నగిల్లడానికి మీరు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం వల్లనే ఇది చాలా ప్రాబ్లం మీకు క్రియేట్ అయ్యిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అనేది టీ అనేది సెంటిమెంట్. మేము ఎప్పుడు అనుకోలేదు రవి. కొంతమంది ఎవరో తెలియక మాట్లాడుకున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజలు దానికి ఏం తేడా చూడలేదు. ఎందుకంటే మా జెండా మారలేదు, మా కలర్ మారలేదు, మా గుర్తు మారలేదు. టీ ప్లేస్లో బి వచ్చింది. ప్రజలకు ఆ విజ్ఞత ఉంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ను మహారాష్ట్ర నుంచి ప్రజలు పిలుస్తున్నారు, కర్ణాటక నుంచి ప్రజలు పిలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిచినారు. ఇవాళ అంతేందుకు గుజరాత్లో కూడా కేసీఆర్ గురించి చర్చ చేసుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో చేసుకుంటున్నారు, మధ్యప్రదేశ్లో చేసుకుంటున్నారు, పంజాబ్లో పిలుస్తూ ఉన్నారు. దేనికి? కేసీఆర్ గారి పరిపాలనతో ఏదైతే అనేక మార్పులు వచ్చినాయో ఈ దేశంలో ప్రజలకు సంబంధించి, ప్రత్యేకించి రైతులకు, కింది వర్గాలకు సంబంధించి ఏదైతే ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరిగినాయో అవి బాగా అట్రాక్ట్ చేసినాయి దేశాన్ని అంతటినీ. ఉదాహరణకు మనది 24 గంటల విద్యుత్ ఉంది. భారతదేశము 75 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 77 ఏళ్ళు పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. నేను వచ్చి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి అని ఏదో 3,75,000 గిగావాట్లు చేస్తా అని చెప్పి మోడీ మాట ఇచ్చి వచ్చిండు. ఆయన ఇచ్చి వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన గుజరాత్లోనే ఇప్పటికి ఇంకా 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు రైతాంగానికి. ఘనత వహించిన 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరి నాయకత్వంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతులకు 6-7 గంటల మించి కరెంట్ ఇవ్వడం లేదు. అటువంటిది పుట్టి 3 సంవత్సరాలు కాకముందే తెలంగాణలో కేసీఆర్ 24 గంటల విద్యుత్తు రైతులకు కూడా ఇస్తూ, అది కూడా మళ్ళీ ఉచితంగా, నిమిషం పోకుండా క్వాలిటీ పవర్ ఇచ్చి ఒక రికార్డు సృష్టించిండు. చుట్టుపక్కల రాష్ట్రాలంతా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలం వాళ్ళ మోటార్ బంద్ అవుతుంది, ఈ మోటార్ నడుస్తూ ఉంది. మన బార్డర్ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ రాష్ట్రాల ప్రజలందరూ, రైతులందరూ చూస్తున్నారు. పాపం వాళ్ళు మన కనెక్షన్స్ తీసుకొని పెట్టుకుంటున్నారు. మన బార్డర్లో పొలం కొనుక్కొని 1 ఎకరం లేదా 1/2 ఎకరం లేదా 1 గుంట పొలం కొనుక్కొని మోటార్ వేసుకొని ఇళ్ళ నుంచి నీళ్ళు అవతల వాడుకుంటున్నారు. ఆ వాడుకుంటున్న సందర్భంలో మన అధికారులు కొన్ని చోట్ల అభ్యంతరాలు చెప్పి లేదు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి కేసీఆర్ గారి దృష్టికి వస్తే సార్ కూడా వదిలేయండి అన్నాడు. రైతే పాపం బతకనియండి, ఎవరైతే ఏంది, అన్నం పెట్టే రైతు కదా, ఆయన బ్రతికితే తప్పే ఉంది, పండిస్తున్నాడు పంట దేశం కొరకు అని చెప్పి వదిలేసినాడు. ఎంత సమాచారం కూడా వాళ్ళకి పోయింది. దాంతోపాటు పక్కనే ఉన్నారు బార్డర్లో, వీళ్ళ పిల్లల్ని అట్లించుకుంటారు, అటు పిల్లల్ని వీళ్ళు చేసుకుంటారు, సంబంధాలు ఉంటాయి. కళ్యాణ లక్ష్మి చూసినారు, అరే పెళ్ళైతే ₹1,00,000 ఇస్తున్నాడు కేసీఆర్. పెన్షన్లు చూసినారు, నెలకు ₹2,000 పెన్షన్ వస్తుంది. కేసీఆర్ కిట్టు చూసినారు, ఆశ్చర్యపోయినారు అందరూ కూడా. అరే మన ఇంటి నుంచి ఫోన్ చేస్తే మన ఇంట్లో పిల్ల నీలాంటి పరిస్థితి ఉంటే, ప్రసవించే పరిస్థితి ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోవడమే కాదు, మళ్ళీ పిల్లని తల్లిని ఇచ్చి సూట్ కేసు ఇచ్చి ఇంటికి పంపడం, 15 రకాల వస్తువులు ఇచ్చి, నెల తప్పిందని తెలిసిన రోజు నుంచి తీసుకుపోయి మందులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసినారు. ఇవన్నీ చూసి అరే ఇంత బాగా చేస్తున్నాడు కేసీఆర్, ఇంత తొందరగా, ఇంత చిన్న రాష్ట్రం, మరి మనకెందుకు వద్దు, మనకెందుకు ఇస్తలేరు వీళ్ళు, చలో కేసీఆర్ మనకు కూడా కావాలి అని చెప్పేసి మొదలుపెట్టినారు. ఇవన్నీ కూడా మొత్తం దేశంలో కేసీఆర్ను అట్రాక్ట్ చేసినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మేము టీఆర్ఎస్గా పోలేము అక్కడికి. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎట్లా పోతాం? అందుకే దాన్ని భారత రాష్ట్ర సమితిగా చేసినాం. అది దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది రాలే.
తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప ప్రజలు స్వీకరించారు బ్రహ్మాండంగా. దాని ఫలితాలను రేపు చూస్తారు ఇంకా. ఓకే సార్, ఇప్పుడు సభకు తరలి వచ్చే జనాన్ని మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత ఉంది, మీ అందరూ తీసుకో. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి మరీ రప్పిస్తున్నారు అనేది బాగా మీ మీద ప్రచారం చేస్తాం. అది తెలివి తక్కువతనం. మరి వాళ్ళకాడ మస్తు డబ్బులు ఉన్నాయి, ఇచ్చి తెమ్మనండి చూద్దాం, వస్తారేమో. బీజేపీ కాడ హైయెస్ట్ డబ్బులు ఉంటాయి, తెమ్మనండి చూద్దాం. ఎంతమంది వచ్చారు ఇక్కడికి, మోడీ వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, అమిత్ షా వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, ఎన్ని సభలకు ఎంతమంది వస్తారు చూద్దాం. కేసీఆర్ కాదు, మేము తర్వాత నాయకులం పోతే వచ్చే మంది కూడా రారు ఎప్పుడు వీళ్ళ సభలకి. పైసలతో వస్తారనేది ఓ తెలివి తక్కువతనం. మేము వద్దని ఆపుతున్నాం. ఇంకా చాలా చోట్ల నుంచి వెళ్ళి, ఇప్పుడు నేను కూడా ఉన్నాను సూర్యాపేట నుంచి వెళ్ళి, మహా అయితే ఒక 10,000 మందిని తరలిద్దామని అనుకున్నాను నేను. ఎండలు బాగా ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. మహిళలను అయితే ఎట్టి పరిస్థితులు వద్దని చెప్పినాం. ఈ ఎండలకు ఇబ్బంది పడొద్దు, బాగోదు, ఆ ఏర్పాట్లు కూడా కష్టం అవుతాయి, రావడానికి పోవడానికి దారిలో వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాలకి అని చెప్పి. మరి ఇవాళ నేను పొద్దున్న టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పిన, రైతులు పెద్ద మనుషులు వస్తామంటున్నారు అన్న, 60-70 ఏళ్ళు కూడా అందరూ అంటే నేను చాలా సీరియస్ చెప్పిన. అస్సలు వద్దు, 50 ఏళ్ళు దాడితే తీసుకుని రాకండి, ఇబ్బంది పడొద్దు, ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి, మనం చాలా సేఫ్గా పోయి రావాలి, ఒక మనిషి కూడా ఇబ్బంది పడొద్దు, ఇళ్ళ నుంచి వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళు టీవీలలో తప్ప. ఉత్సాహం ఉంది, వాస్తవమే, కేసీఆర్ని చూడాలని ఉత్సాహం ఉంది, ఈ సభకు రావాలని ఉత్సాహం ఉంది, ఆ పండుగ వాతావరణం వచ్చేసింది. కాబట్టి వద్దు అని చెప్పి మేము తగ్గిస్తూ ఉన్నాం. మేము ఇంత పరిస్థితి తీసుకొచ్చుడు కాదు, వస్తున్న వాళ్ళని తగ్గించే పనిలో ఉన్నాం మేము. ఇంకా జస్ట్ అవసరం తప్పకుండా ఆ వాహనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వస్తున్న వాళ్ళకి వాహనాల సౌకర్యం కల్పించడం అనేది మా బాధ్యత పార్టీగా, అదొకటి చేస్తాం. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మీరు సభ నిర్వహణ కోసం అక్కడ ఉన్నటువంటి భూములన్నింటిలో కూడా సదును చేసే కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకు వచ్చే కాలువల్ని పూర్తి చేసి అక్కడ రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీ మీద విమర్శలు చేస్తూ ఉంది. రైతులు ఎంత స్వచ్ఛందంగా ఇస్తున్నారో మీరు కావాలంటే ఇప్పుడు మీ కెమెరాలు తీసుకుపోయి అడగండి. రైతులు అసలు ఇక్కడ మా మట్టిలో ఇది జరగడమే గొప్ప, మాకు ఇంత ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ముందనుకున్న చోట ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, పర్మిషన్ కూడా మీకు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేసింది, భూములు కూడా ఇవ్వకుండా చేయాలని ఒక కుట్ర కూడా చేసింది. ఇక్కడ రైతాంగం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సార్ మేము ఇస్తాం రండి అని చెప్పి, మా పొలాలు పూర్తి కాకుండా ఏం లేదు మేము ఇస్తాం అని చెప్పి తీసుకుపోయి మరి అక్కడ పెట్టుకున్నారు. ఇవాళ అక్కడ రైతాంగం మాట్లాడుతున్నారు, చాలా చోట్ల రైతులు స్పష్టంగా చెప్తున్నారు, మా అదృష్టం ఇది, మా మట్టిలో జరగడం ఈ సభ అని చెప్పి. అంత బ్రహ్మాండంగా ప్రజలు వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతం చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక చేసే ఏడుపు తప్ప ఇంకోటి కాదు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఏర్పాట్లను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు. మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, దాదాపుగా మంచి పండగ వాతావరణం అంటున్నారు. కానీ మొన్న ఒక ఎవరో ఒక మీ ఎమ్మెల్యే ఎవరో మాట్లాడుతూ 1,00,000 చైర్లు అయితే ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. అంటే మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏమో 10 లక్షల మంది, 1,00,000 చైర్లు అందరికీ చేరలేరు. ఎప్పుడు కూడా ఏ సభ అయినా 1,00,000 మంది వస్తున్నారు అనుకున్నప్పుడు ఒక 10,000 చైర్లు ఇస్తారు. ఎక్కడైనా ఏ గ్రౌండ్లో ఈ పాయింట్ పట్టుకుని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే ఆ చైర్లు వేయడం అనేది ఎందుకంటే చాలా కొంతమంది ఉత్సాహవంతులు చాలా ముందు వస్తారు, 2 గంటలు 3 గంటలు 4 గంటల ముందు వస్తారు సభకు. అన్ని గంటల సేపు నుంచో పెట్టలేం కదా, అట్లా ముందు వచ్చిన వాళ్ళ కొరకు అని చెప్పి ఏర్పాటు చేస్తారు. అంతేందుకు మీరు 1000 మందిని మీ ఇంట్లో ఆహ్వానిస్తే కూడా ఏదైనా పెళ్లి కార్యానికి 200-300 చైర్లు ఇస్తారు. వచ్చేవాళ్ళు పోతుంటారని చెప్పి. సో ఆ రకంగా అది అంత మేరకు అవసరం కాబట్టి ముందు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అని చెప్పి తప్ప బహిరంగ సభకి జనరల్గా చైర్లు వేసే అవసరం ఉండదు. నిలబడే చూస్తారు ప్రజలు. కానీ దూరం ఉన్నది కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళే తొందరగా వస్తారు. దగ్గర వాడేం నెమ్మది పోదాంలే అనే ఫీలింగ్లో ఉంటాడు. దూరం ఎక్కడో ఆలంపూర్ నుంచి వస్తాడు, ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఇక్కడ ఖమ్మం భద్రాచలం నుంచి వస్తారు, ఇక్కడ తాండూరు కోసిగి కొడంగల్ నుంచి పోతారు. వాళ్ళంతా ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళే ముందు చేరుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. సో అటువంటి వాళ్ళు పాపం అంత దూరం నుంచి వచ్చి ఉన్నప్పుడు కాస్త కూర్చోవాలి కాబట్టి కాసేపు వాళ్ళ కొరకు తప్ప అది వేరేం లేదు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ట్రాఫిక్ కొరకే ఇప్పుడు నేను కూడా అంటే వెళ్తున్నాను. ఈ కొత్త రూట్లు ఇంకా ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమున్నాయి వెతుకుదామని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా ఇప్పుడు జనగామకి. ఆ అవకాశం ఉంది. ఇన్ని వాహనాలు వచ్చినప్పుడు సహజంగానే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కలిగి మాకు మేమే స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోతున్నాం. అయితే ఈ సభకు సంబంధించి మీరు అన్నట్లు మందికి సంబంధించి బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు 1,370 ఎకరాల పైగా వచ్చింది భూమి ఇప్పటికి మొత్తం చుట్టుపక్కల ఉన్న 1,300 ఎకరాలు. దాదాపు మాకు 170 నుంచి 200 ఎకరాలు సభ ప్రాంగణం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎకరానికి 5 నుంచి 6 వేల మంది పడతారు కాబట్టి దాని లెక్క ప్రకారం చూసుకుంటే 10 లక్షలు అంటే 200
ఎకరాలైనా మనకు అవసరం పడుతుంది సభ కొరకు. ఇక మిగతాదంతా చుట్టూ పార్కింగ్ ఉరకని చెప్పి ఏర్పాటు చేసినాం. సో అది అవసరం అంత మేరకు. ఇంకోటి ఏంటంటే పార్కింగ్ సంబంధించి కూడా ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటే అంత ఈజీ అవుతుంది. లేకపోతే ముందు వచ్చిన వాడు అక్కడే ఆగిపోతే వెనుక వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఆగిపోతారు, ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది. ప్రతి వాహనం కూడా మంచి లోపలికి వచ్చేటట్టుగా మంచి ఫేర్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి వాటికి అని చెప్పి అంత పెద్ద గ్రౌండ్ కూడా తీసుకున్నాం మేము. అక్కడ ఇబ్బంది జరుగుతుంది. పోలీసులు సహకారం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఈ మధ్య పోలీసు అధికారుల మీద మీరు చాలా అంటే మీరే కాదు, మీ పార్టీ శ్రేణులు కేటీఆర్ కావచ్చు అందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు. సో ఎలా ఉంటుంది? వాస్తవానికి నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖతోని వీళ్ళకి అక్కర పడతలేదు. ఎందుకంటే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి చేసే శాఖలు, సంక్షేమ చేసే శాఖలు ఏవి కూడా ఏం పనిచేసే పని లేదు. ఒక్క పోలీస్ శాఖనే నమ్ముకొని పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే పోలీసులు కావాలి, మమ్మల్ని లోపల వెళ్ళాలంటే పోలీసులు కావాలి. సో కాబట్టి ఒక పోలీస్ శాఖతోనే పనిచేస్తున్నారు. అది కూడా చాలా సందర్భాల్లో చట్టవిరుద్ధంగా కూడా చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఇరుక్కుంటారు తప్పకుండా. తర్వాత ఇప్పుడు మన అవతల చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఐజీ లెవెల్, డిఐజీ లెవెల్ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసి లోపడేసేస్తున్నారు. అట్లాంటి ఇక్కడ కూడా కొంతమంది చేస్తున్నారు అధికారులు. మేము చెప్తూనే ఉన్నాం అక్కడికి, చట్ట ప్రకారం పోండి, మాకు ఫేవర్ చేయమని ఇంకోటని మేము అడగడం లేదు, నేరం చేసిన రూల్ పెట్టమని మేము అడగడం లేదు. చట్టం మీకు ఏవైతే బాధ్యతలు ఇచ్చిందో, ఏం అధికారులు ఇచ్చిందో అంతవరకే పనిచేయండి అని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ సంబంధించి తప్పకుండా పోలీస్ అధికారులు, ఇతర అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ నిర్వహణ విషయంలో, ఇతర విషయంలో వాళ్ళని నమ్ముకొనే మేమే ఉండటం లేదు. మేము మా సైన్యం మాకుంది. దాదాపు 2000 మంది వాలంటీర్లు మా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు సహకరించడం అనేది వాళ్ళ బాధ్యత. అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే తప్పకుండా డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రానికి కూడా, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎవరైనా రాని. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, అక్కడ ఒక సినిమా థియేటర్లో తొక్కిసలాటరి ఓ చనిపోయిందని చెప్పి ఏం చేసినారు, దాంతో ప్రభుత్వం ఎట్లా పరువు పోగొట్టుకుంది చూసినాం మనం. ఎక్కడైనా అట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వానిదే బాధ్యత ఉంటుంది. సభ ఎవరు పెట్టని సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వీఐపీ వస్తున్నారు. తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మేమందరం ఉన్నాం, మాజీ మంత్రులు, శాసనసభ్యులు ఉన్నాం. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీస్ది. డెఫినెట్గా పార్టీ ఏమైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, కానీ పోలీస్ కంటిన్యూగా ఉండే శాఖ కాబట్టి తప్పకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సహకరిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. చాలా వినూత్నంగా మీ నియోజకవర్గం నుంచి మీరు ఎడ్ల బండ్ల మీద డిఫరెంట్గా, అంటే ఒక ఏరువాక లాగా అనిపించింది నాకు. నేను చూసిన విజువల్స్ అన్నీ కూడా, అంటే అన్ని ఎడ్ల బండ్లు అసలు అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా నిజంగా చాలా ఉత్సాహంగా ఆ బండ్ల మీద వస్తుంటే ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి. ఏంటి సార్ ఇంత ప్రతిష్టాత్మకంగా మీ నియోజకవర్గం నుంచి కూడా తీసుకున్నారు? ఏంది అసలు దీని వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? ఉంది ప్రత్యేకమైన కారణం లేకపోతే ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు ఇస్తే కూడా రాలేదు. ఈ ఎండలకి అంత దూరం పోవడం అనేది దాదాపు 130 కిలోమీటర్లు అవుతుంది. వాళ్ళ ఊర్లో నుంచి బయలుదేరిన చోటు నుంచి అయితే ఇంకెక్కువ అవుతుంది. నేను పూజ చేసిన చోటు నుంచే 130 అయింది. వాళ్ళ ఊర్లో నుంచి అంటే ఇంకొక 20 కిలోమీటర్లు కూడా అవుతుంది దూరం నుంచి రావడానికి. దాదాపు 150 కిలోమీటర్లు రావడం వెనుక రైతుల కసి ఉంది, రైతుల కోపం ఉంది ఈ ప్రభుత్వం పైన. ఇంకోవైపు కేసీఆర్ పైన ప్రేమ ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి మా ప్రాంతం కాళేశ్వరం వచ్చిన తర్వాతనే పంటలు పండించుకున్న ప్రాంతం మాది. ఒకప్పుడు 50-60 ఏళ్ల క్రితం వరకు కూడా 100 సంవత్సరాలు అద్భుతంగా వ్యవసాయంలో వెలువరిసిన ప్రాంతం మాది. ఎప్పుడో నాగరికత నెలకొన్న ప్రాంతం మాది 1000 సంవత్సరాల నుంచి. కాకతీయులు ఇంకా అంతకంటే ముందు నుంచి వెళ్ళి కూడా మాకు వాటర్ షెడ్లు ఉన్నాయనే ఆనవాళ్ళు ఉన్నాయి మా దగ్గర. కథ ముందున్న రాజులు కూడా మాకు వాటర్ షెడ్స్ కట్టినారు, గొలుసుకట్టు చెరువులు కావచ్చు. అయితే ఆ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చిన పాపానికి మొత్తం నాశనం అయిపోయి ఎడారిలాగా మారిపోయినాం. కేసీఆర్ ఎప్పుడైతే కాళేశ్వరం కట్టిండో మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు రావాలని వస్తామని మాకు ఎస్ఆర్ఎస్పీని తోక పెంచుకుంటూ పోయి ఆంజనేయం తోకలాగా తీసుకొచ్చి 300-400 కిలోమీటర్లు తీసుకొచ్చినారు. అక్కడ ఇచ్చే నీళ్ళేమో కొద్దిగాని పొడుగు మాత్రం పెంచుకుంటూ వచ్చినారు. 5 ఎకరాలకు నీళ్లకు 5 హాస్పిటల్ మోటార్ 5 ఎకరాలకు పారిస్తుంది ఎక్కువ. కానీ 50 ఎకరాలకు ఇస్తామని చెప్పి తీసుకొచ్చినారు. 500 ఎకరాలకు కూడా ఇస్తామని చెప్పి తీసుకొస్తున్నారు. కాలువే రాదు, ఎప్పుడు రాలేదు. నేను చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్నాను ఎస్ఆర్ఎస్పీ కొరకు. నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వెళ్ళి మొదలైంది అది, ఇప్పటివరకు కూడా రాలేదు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన తర్వాతనే నీళ్ళు వచ్చినాయి. దాని మొదటి చుక్క నీళ్ళను వాడింది మేమే, సూర్యాపేట జిల్లా వాళ్ళం. ఆ నీళ్ళతోనే పారించుకొని 5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ఉండేది మా రైతాంగం అందరం కూడా. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన వేసంగిలో ఎండబెట్టినారు. ఈసారి నీళ్ళు ఇస్తాము అని చెప్పి మరీ పొలాలు చేసుకున్న తర్వాత నీళ్ళు కొట్టి ఎండబెట్టినారు. దాదాపు
సూర్యాపేట జిల్లాలో 1,00,000 ఎకరాల పైగా ఎండిపోయింది మొత్తం. డ్రై అయిపోయింది. మొత్తం ఎండిపోయింది. పశువులు మేపినరు, మేకలు గొర్రెలకు అమ్ముకున్నారు. పాపం తక్కువలో ఎంత వస్తే అంత 2,000, 3,000, 5,000 ఎకరానికి. అది కూడా పాపం ప్రారంభంలో 6,000-7,000 వచ్చింది. కొద్దిమంది ఎండిపోయినప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు అట్లా ఇచ్చినారు వాళ్ళు కూడా. ఎక్కువ మంది అయిపోయారికి నేను ఇస్తా అంటే దాన్ని కూడా ధర తగ్గించేసేసి 3,000 చివరికి 3,000, 2,000కే ఇచ్చినారు. సో ఆ రకంగా నష్టపోయినారు బాగా రైతాంగం. రైతు బంధు విషయంలో మోసపోయినాం, రైతు రుణమాఫీ విషయంలో మోసపోయినాం. మమ్మల్ని నమ్మించి కేసీఆర్ నుంచి మమ్మల్ని దూరం చేసి మాతో ఓట్లు వేయించుకొని మోసం చేసింది కాంగ్రెస్ అన్న కోపం ఉంది. ఆ కసిని వెళ్ళదీసుకోవడం కొరకు మేము చేసిన తప్పును సరి చేసుకోవాలన్న భావన ఒకటి ఉంది. దాంతోనే రైతాంగం పెద్ద ఎత్తున కదిలి వచ్చినారు. ఇంకా చాలామంది కూడా రావడానికి సిద్ధమై వచ్చినారు. నేనే చెప్పిన ఇబ్బందులు పడతారు, వద్దు, ఏదో కొంతమందికి అయితే ఏర్పాటు చేయగలుగుతాం కానీ కష్టమవుతుంది నాకు కూడా. ఇంతమందికి దారెమ్మటి సౌకర్యాలు కల్పించడం కూడా ఇబ్బంది, రాత్రిపూట ఉండడానికి కానీ పొద్దున కానీ ఇబ్బంది అవుతుంది, వద్దు ఇంత ఎండలలో అని చెప్పి నేను కొంత వాళ్ళని కొంత తగ్గించినాను. 20 బండ్ల వరకు ఏదో కదిలినారు. 100 బండ్ల పైగానే వస్తామని వచ్చినారు. కానీ నేను చెప్పినాను, మీరు సింబాలిక్గా కొద్దిమంది వచ్చినా చాలు, మీది అంతా కూడా సమాచారం పోతుంది, కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఆ రకంగా ప్రజల్లో, రైతుల్లో ఆ కసి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చినారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగేంత వరకు నాకు కూడా ఆలోచన రాలే. సార్ రంగు ఇప్పేయండి, మేము రంగులు వేసుకుంటాం మా బండికి అన్నారు. అంటే ఏం రంగు వేసుకుంటారంటే మన గులాబీ రంగు వేసుకోవాలి మేము తప్పకుండా. అంటే ఎట్లా అంటే మేము వేసుకుంటాం, మీకు ఎందుకు, మీరు చూడండి అని అన్నారు. సరే ఇప్పించినాను. మొత్తం వాళ్ళే ముస్తాబు వేసుకున్నారు, వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారు. అన్ని కూడా ఎవరినో పెయింటర్ను పెట్టి పైసలు పెట్టి వేయలే, చిన్న మినిమం ఏర్పాట్లు చేసినాను నేను. అంతా వాళ్ళే స్వయంగా చేసేసుకున్నారు. అంత గుడిసెలు కట్టుకోవడం, దానిపైన మంచిగా అన్ని కూడా చాలా బాగా చేసేసుకున్నారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళలో ఉత్సాహం ఉంది కాబట్టి జరిగింది తప్ప మనం ఎవరు రమ్మంటే ఎట్లా రారు, సాధ్యం కూడా కాదు. సార్ ఇందాక మీరు అంటే రైతులు చాలా కసిగా ఉన్నారన్నారు. అంటే ఏ రకమైన కసి? అంటే రుణమాఫీ చేసినందుకు కసిగా ఉన్నారా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినందుకు కసిగా ఉన్నారా? ఏ రకమైన కసిగా ఉన్నారు? నిజమే, కేసీఆర్ చేసినందుకు వీళ్ళు చేయనందుకు వీళ్ళ మీద కసిగా ఉన్నారు. కేసీఆర్ అన్న ప్రకారం చేసిండు, వీళ్ళు మాట ఇచ్చి మోసం చేసిండ్రు. అసలు వాస్తవానికి ఏంది జరిగింది? కాంగ్రెస్కి చాలా స్పష్టంగా తెలుసు, రైతాంగమే బేస్ కేసీఆర్కు, రైతులతోనే కేసీఆర్ నడుపుతున్నాడు. తెలంగాణ ఉద్యమం పెట్టిన దగ్గర నుంచి రైతాంగం కొరికే పెట్టిండు, తెచ్చిన తెలంగాణను రైతుల కొరికే డెడికేట్ చేసిండు, సగానికి పైగా బడ్జెట్ రైతుల కొరికి కేటాయించిండు, వ్యవసాయ రంగానికి కేటాయించిండు అనేది తెలుసు వాళ్ళకి. ఈ రైతులనే దూరం చేయాలి ఎట్లా అని చెప్పేసి బాగా ఆలోచన చేసి వాళ్ళు మమ్మల్ని దెబ్బ కొట్టడం కొరకు ఇచ్చినే 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ఈ కార్యక్రమాలు. సరే దానికి తోడు ఇతరులకు కూడా, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు ఏదో 2,500,000 ఇస్తామని, ఇదని అదని ఇటువంటి స్కూటీ, తుల బంగారం ఇస్తామని, స్కూటీ అని ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. రైతాంగం వీళ్ళేదో సంకలు గుద్దుకుంటారు. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారమే మనకు స్పష్టంగా అర్థమైంది. మొదటి రోజు వీళ్ళు క్యాబినెట్ వాళ్ళని పిలిచినాడు, బ్యాంకర్లను పిలిచినాడు, ఇంత తాటికాయ అంత అక్షరాలతో అన్ని పేపర్లలో రాసుకున్నారు, వాళ్ళ డబ్బా పేపర్లతో సహా. 49,600 కోట్లు రైతుల యొక్క రుణం, 2 లక్షల లోపు రుణము అని అయిపోయింది. వారం తిరగక ముందే 36,000 కోట్లకు తెచ్చినారు. ఇంకో వారంలో మళ్ళీ లెక్కలు చేసి 31,000 కోట్లకు తీసుకొచ్చినారు. చెప్పినారు అఫీషియల్గా. క్యాబినెట్లో తీర్మానం తీసుకునేటప్పుడు, అప్రూవల్ తీసుకునేటప్పుడు 26,000 కోట్లకు బడ్జెట్కి అప్రూవల్ తీసుకున్నారు. ఇచ్చింది వాస్తవానికి 12,500 కోట్లు. ఇప్పుడు 18,000 కోట్లు, 21 కూడా అంటున్నారు, అబద్ధం. 12,500 కోట్లు మాత్రమే. మేము డిమాండ్ చేసినాం, బీఆర్ఓ రిలీజ్ చేయండి అని చెప్పి. మీరు మంత్రులు మాట్లాడడం కాదు, ఫైనాన్స్ సెక్రటరీ బీఆర్ఓ ఇవ్వాలి, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి కదా. ఇగో ఈ తారీఖు నాడు ఇంత ఇచ్చినాం, ఈ తారీఖు నాడు ఇంత ఇచ్చినాం, చెప్పాలి. ఇప్పటివరకు కూడా అధికారికంగా చెప్పడం లేదు, ఆశయం అది. అంతే, 12,500 కోట్లు మాకు తెలిసిన లెక్క ప్రకారం ఇచ్చినారు. అది కూడా ఎక్కడిది? మేము రైతు బంధు కొరకు తయారు చేసి పెట్టిన పైసలు ఇచ్చినారు. వాస్తవానికి చివరిసారిగా మేము రైతు బంధు ఇస్తానంటే ఆపిచ్చినారు కదా, ఆపిచ్చినారు కదా, గా పైసలు ఇచ్చినారు తప్ప ఇంకేం కూడా లేదు ఇంతవరకు. రైతు భరోసా, ఒకవేళ నీకు మూమెంట్ ఉంటే నీకు తెలిసి ఉండాలి రైతు భరోసా వచ్చిందా లేదా అనే సంగతి. వచ్చి ఉంటుంది, వస్తే రైతు భరోసా వచ్చిందని చెప్పిన నాయకుడు తెలియరు ఇప్పుడు నాకు, రైతాంగం కూడా లేరు ఎవరు కూడా. 1 ఎకరానికి వేస్తున్నామన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత అరెకరం వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి మాకు వడ్లు ఇస్తారన్నారు. 2 ఎకరాలు అన్నారు.
ఆ తర్వాత కొంతమంది రైతులు వచ్చి సార్ మెసేజ్ వచ్చింది మాకు కానీ పైసలు మాత్రం అందులో పడలేదు బ్యాంకులో. బ్యాంకు పెడితే మేమేం చేస్తామండి, మీకు మెసేజ్ ఇస్తే మాకేం సంబంధం, మీ మెసేజ్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, మేము బ్యాంక్ నుంచి ఇవ్వలే కదా అంటున్నారు అని చెప్పేసి అని ఆ రకంగా చూసినాం. అసలు దాన్ని ప్రారంభమే పోయింది మొత్తం. బ్యాంకులో అప్లై చేసుకోమని చెప్పినారు, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి చేస్తారని చెప్పినారు, గందరగోళం చేసినారు. ఏదో పాస్బుక్ ఉంటే ఇస్తాము, పాస్బుక్ లేకుండా ఇస్తాము, రేషన్ కార్డు ఉంటే ఇస్తాము, రేషన్ కార్డు లేకుంటే ఇస్తాము. మొదటి నుంచి గందరగోళం చేసుకుంటూ వచ్చినారు, రైతాంగాన్ని మోసం చేసినారు. కానీ సార్ ఎంత పడని వాళ్ళు కసి ఉంది, పడని వాళ్ళు జస్ట్ 10% వరకే ఉంటారు. పడిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి పెద్ద ప్రెజర్ లేదు. కాబట్టి పడనోడు ఎవరు అరాకురా మాట్లాడితే దాన్నే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుని చాలా బూచిగా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు సార్. ఓకే, మేము మా కేటీఆర్ గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. అవును, నేను ఎక్కడికైనా వస్తే పోదాము, రేవంత్ రెడ్డి గారు మీ ఊరికి పోదామా, మీ సొంత గ్రామం ఏదో పల్లె కొండారెడ్డిపల్లి అక్కడికంటే వెళ్దాము, లేదా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఊరికి వెళ్దాం, లేదా బట్టి గారు మీ ఊరికైనా వెళ్దాం, మీ కాన్స్టిట్యున్సీ వెళ్దాం, లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ ఊరికైనా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఏ ఒక మంత్రి ఊరికైనా వెళ్దాం, ఎమ్మెల్యే ఊరికైనా వెళ్దాం, ఏ ఊర్లోనైనా ఊర్లో మనమే తిరిగి అడుగుతుందాం, కెమెరాలు వెంట పెట్టుకొని అడుగుదాం ఎంతమందికి వచ్చిందో అని చెప్తారో. మీరు కనుక 100% ఇచ్చినట్టుంటే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పినారు. మీరు ఇచ్చింది నిజమే అయితే ఎందుకు ఆ ఛాలెంజ్ తీసుకోకూడదు? మేము మాట్లాడేది అబద్ధం ప్రూవ్ చేయాలి కదా. కేటీఆర్ గారు మాట్లాడుతుంది అంత అబద్ధం తీసుకోవాలి. ఆ ఒక్క మాటతోనే కేటీఆర్ గారిని అవుట్ చేయొచ్చు కదా వీళ్ళు, మరి ఎందుకు తీసుకోవట్లేరు? అయిపోయి అక్కడే తేలిపోయింది. అది 10%కి వచ్చిందా, 90%కి రాలేదా, ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రాలేదా, కానీ అర్థమైపోయింది. మరి తీసుకోలేదంటేనే సవాల్ స్వీకరించలేదంటే అర్థమైపోయింది. సో గతంలో మీరు అంటే 4 టర్ములు రుణమాఫీ చేశారు సార్ అని అన్నారు. 25,000 కాడికి మీకంటే బెటర్గా చేసాము మేము రైతులకి, కానీ రైతుల మీద మా మీద విషయం చిమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సింపుల్ రవి, ఇప్పుడు నువ్వు ఇద్దరం ఆయనకి ఇచ్చినాము అని అంటున్నాం. మీ కెమెరామెన్కి ఏదో నేను ఇచ్చినా, నువ్వు ఇచ్చిన అంటున్నాం. ఆయనే కదా చెప్పాల్సింది, నువ్వు అనుకోవడం కాదు కదా. సంతృప్తి పడాల్సింది ఆయన, సంతృప్తి చెందితే ఏదనేది చెప్పాల్సింది ఆయన. ఇప్పుడు గా ప్రజలే కదా చెప్తుంది. నీ లెక్కలు నీ దగ్గరే ఉన్నాయి, ఉన్న ప్రజలు అక్కడే ఉన్నారు. అయితే నీ బీఆర్ఓ ఉన్న చూయించు, ఎన్ని విడతలుగా ఎన్నిసార్లు వేసినావు చెప్పు స్పష్టంగా. మేము వేసినాడు, మేము సాఫ్గా చెప్పినాం. మేము మొదటి రోజే క్లియర్గా అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పారు, 17,500 కోట్లు వస్తుంది రుణమాఫీ మొత్తం, ₹1,00,000 ఉన్న వాళ్ళు. నేను ఇప్పుడు ఈ ఉన్న బడ్జెట్ పరిస్థితులలో ఇంకా నాకు ఇతరమైన ముఖ్యం కూడా ఉన్నాయి, ఆ పెన్షన్స్ అవి ముందు బతికేయాలి కాబట్టి నేను ప్రజల్ని ₹1,000 ఇస్తే వాళ్ళకు పూట భోజనం తింటారు పెద్ద మనుషులు, ఒంటరి మహిళలు, అటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను విడతల వారీగా ఇస్తా, ఒకేసారి ఇవ్వలేకపోతున్నా అని చెప్పినాం. విడతల వారీగా పూర్తి చేసినాం. ఏది మొదటి టర్మ్, ఇక్కడ 2వ టర్మ్ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. 2 సార్లు అయిపోయినాం మేము. మొదటిది చాలా క్లియర్గా 17,500 కోట్లు ఇచ్చేసినాం. 2వ టర్మ్ది కూడా 12,500 కోట్లు ఇచ్చినాం. 12,500 కోట్లు 12,500 మొత్తం. వాళ్ళే మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పారు కదా, అంతకుముందు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా రోడ్ల మీద అసెంబ్లీలో చచ్చుకుంటే నిజం మాట్లాడాలి. 29,500 కోట్లే కేసీఆర్ చేసింది, మేము 31,000 కోట్లు చేస్తున్నాం, 36,000 కోట్లు చేస్తున్నాం అని ప్రకటించినారు. ఎల్లెలకల పడ్డారు, ఇప్పుడు 21,000 కోట్లు అని వాళ్ళే చెప్తున్నారు. అయిపోయింది, ఉడిసింది, అయిపోయింది, ఆనే తెలిపోయింది. 21 కోట్లు అబద్ధమే చెప్పినా, 21 కోట్లు అంటే తిరిగేసి చెప్పినారు. 12ని 21 చేసినారు, ఒకటిని ముందు పెట్టారు అంతే వాళ్ళు. అది ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు చేసినా నేను చేసినా సాటిస్ఫాక్షన్ అనేది ప్రజలకు ఉండాలి, పొందిన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అదే రైతులు కదా చెప్తున్నారు, అదే రైతులు కదా మొత్తుకుంటున్నారు కాలేదు అని. ఆ రైతును ఎంక్వైరీ చేయి, ఓకే నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు రాలేదు అని చెప్తున్నారు రైతులు. సాఫ్గా వాళ్ళు ఏంది గట్కేశారు. PSCS 1,200 మంది రైతులు ఉంటే మొత్తం ఒక 30 మందికి అర్హత లేదు అని చెప్పి 1,160 మందికి ఏదో అర్హత ఉంది అని చెప్పి ఇచ్చినారు. మాకు ఒక్కరికి కూడా రాలేదు అని చెప్పి అఫీషియల్గా వచ్చి లెటర్ ఇచ్చినారు. మాట్లాడమని దాని మీద స్పందించాలి కదా, ఒక్క మంత్రి స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదు. అర్థమైంది, మంది చేతులు ఎత్తేసి ఉన్నారు. సో ఇప్పుడు రైతులంతా మీ పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు? 100% అందులో డౌటే లేదు. మారిపోయింది, వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా, అయ్యో తప్పు చేసినాం, కేసీఆర్ని వదులుకొని పొరపాటు చేసినాం అనే మాట వాళ్ళందరూ బహిరంగంగా చెప్తున్నారు కదా. అంతేందుకు మొన్న పొలాలు ఎండిపోయినప్పుడు కూడా నేను కూడా వెళ్ళాను, బస్ మీ టీవీ కూడా కవర్ చేసినట్టున్నారు. మీ అందరి ముందే చెప్పినారు, అయ్యా మేమే కాంగ్రెస్ కోట్లు వేసినాం, తప్పు చేసినాం. కొంతమంది పిల్లలు ఎంత ఓపెన్ చెప్పినారు, నేను పోయినప్పుడు కాదు, మామూలుగా ఇట్లా మీ ఛానల్స్ పిల్లలు యూత్ చెప్తున్నారు. ఒక పిల్లవాడు చెప్తున్నాడు, నేను పుట్టిన కాంచి కాంగ్రెసే, నాకు రాజశేఖర రెడ్డి ఉండగా ఓటక్కు వచ్చింది, ఇప్పటి వరకు కాంగ్రెస్కి వేసిన. జగదీష్ రెడ్డికి నేను 3 సార్లు ఓటేయలే, మొన్న కూడా వేయలే, కానీ జగదీష్ రెడ్డి నీళ్ళు తీసుకొచ్చిండు,
కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు బాగా వచ్చినాయి, ఇక నుంచి కాంగ్రెస్కు పొరపాట్లు కూడా ఇయ్యా అని ఆయనే చెప్పుకున్నాడు. మళ్ళీ ఏంది వార్డు మెంబర్ని కూడా చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు మెంబర్ను అని చెప్పినాడు. ఆ టీవీలలో లైవ్ వచ్చింది, లక్షలాది మంది చూసారు. ఓలా మరి తప్పైతే మరి మాట్లాడినప్పుడు తప్పైతే మరి వీడు కాంగ్రెస్ కూడా కాదని చెప్పాలి. నేను కాంగ్రెస్ కోటేషన్ చెప్పిన తర్వాత కూడా ఎలాగా దాన్ని వివేదించలేరు ఎవరు కూడా. కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ను వాడు ఇంకోటి చెప్పినాడు, ఇంకో పిల్లాడు, మా ఊరు మొత్తానికి నేనే ఆర్గనైజర్ను, మా ఊర్లో మీరు ఎవరు పోయినా అడుగుండి చెప్తారు కాంగ్రెస్ అంటే నేనే అని కూడా చెప్పినాడు ఆ పిల్లోడు. అట్లా చాలామంది చెప్తున్నారు. ఇంత స్పష్టంగా వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇంక ఇంట్లో దాచిపెట్టుకోవడానికి ఏముంది, మేము తయారు చేసేది ఉంది కొత్తగా. కానీ సార్ మీరు నిజంగా మీ హయాంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిజంగానే అంటే టీఆర్ఎస్ నిజంగానే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించిందని చెప్పుకోవడానికి ఒక కరెంటు, నేను కూడా ఒక జర్నలిస్ట్గా నేను కూడా కరెంటు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను సార్. రైతులకి మీరు అందించినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అది దానివల్ల ఎంతమందికి ఉపయోగమైంది, ఎంత దుర్వినియోగం అయింది కూడా తెలిసిందే. దుర్వినియోగం అంటే మీరు చెరువులకి, చిలకలకి, గుట్టలకి, కంపలకి కూడా ఇస్తే అది దుర్వినియోగం కింద లెక్క వస్తుంది కదా. అదేదో చెప్పాలి కదా, పలానా భూమి పలానా గుట్టకిచ్చిన చూపించమని, పలానా గుట్టకిచ్చిన చూపించమని. వీళ్ళు మొత్తం కలిపితే ఎంత తీసారు మనం తగ్గించామని చెప్పి. ఇప్పుడు రైతు భరోసా ప్రారంభం చేస్తామని చేశారు కదా, ఆ రోజు ఎంత చెప్పారు లెక్క? మొత్తం కలిపితే రాష్ట్రంలో 1,55,00,000 ఎకరాలలో 5 లక్షలు ఏం తగ్గింది అని చెప్పినారు. దాని కూడా ఎట్లా తగ్గిందో తెలుసా? ఎంఆర్ఓలు బతిమాలుకొని ఓ 50 ఎకరాల రైతును బతిమాలి, సరే ఏమనుకోకూరి ఒక 10 ఎకరాలు తగ్గిస్తాం, మీది నాకు ప్రెజర్ ఉంది పైనుంచి, ఎట్లాగో వాళ్ళు విను, వాళ్ళు ఎట్లాగో పైనుంచి ఏమి ఇచ్చినట్టే లేదు, ఇక మీకు కూడా అర్థమైపోయింది గవర్నమెంట్ ఏమి ఇచ్చినట్టు లేదు, కానీ ఒక 10 తగ్గిస్తే ఏంటి సార్ మీది 40 రాస్తున్నా అని చెప్పి కొంతమంది అడిగి రాసిర్రు, కొంతమంది అడగకుండానే రాసేసారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని తీసుకోకుండా రాసిండ్రు. 50 ఉన్నోనికి 20 తీసేస్తామా, వీడు అడిగేది చేసేది వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, వేస్తేనేమో నాకు ఎందుకు తక్కువ వచ్చిందని వస్తాడు. అసలు వేయకపోతే వాడి ఎందుకు వచ్చి అడుగుతాడు. ఆ టాక్టిక్స్ చేసేసి మొత్తం 4-5 లక్షలు తగ్గించినాం అన్నారు. ఎంత దాంట్లో పోయేది ఎంత అంటే ముఖ్యంగా రాసి వండాలి, కానీ వాళ్ళు ఈ రకంగా ఏందో బదనం చేద్దాం అనుకున్నారు. ఎస్, మేము ఏమనుకున్నాం, నేను చాలా స్పష్టంగా చెప్పినాం, రైతే ఎంత చెట్టుకు అంతే గాలి, ఎకరం ఉన్నోనికి ఎకరంకి అప్పు అయింది, 50 ఎకరాల 50 ఎకరాలు అప్పు అయింది. ఇంకోటి తెలుసా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 20 ఎకరాల పైన భూమి ఉన్న వాళ్ళు 1000 లెక్క పెట్టమంది. 3 ఎకరాల లోపు ఉన్నదే 90% మంది రైతులు. 90% భూమి, 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళదే 98.5% భూమి. 20 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే, 20 కూడా కాదు, గట్టి చెప్పాలంటే 10 ఎకరాలు. నేను సూర్యాపేటలో చెక్ చేయించిన, మొత్తం సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఏ లెవెల్లో ఎంతమంది భూమి ఉంది అనేది చేస్తే 20 ఎకరాలకు పైన భూమి ఉన్నది మొత్తం సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో 600 మంది. 600 మందికి 55,000 మంది రైతులు. పర్ఫెక్ట్ లెక్కలు ఇవన్నీ, పర్ఫెక్ట్ టీవీ ద్వారా చెప్తున్నా, 600 మంది చేతిలో ఉంది. 20 ఎకరాల పైన ఉన్నది కేవలం 600 మంది. సింపుల్. దాంట్లో సో ఆ లెక్క ప్రకారం వేసుకున్నా 90% వీళ్ళదే, 3 ఎకరాల లోపు ఉన్న 98.5% ఓకే చిన్నకారు రైతులు. మొత్తం తెలంగాణలో సన్నకారు రైతులు. ఓకే 90% మంది ఏమో చిన్నకారు రైతులు, అంటే 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు, 7.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మిగతా 8.5%, 98.5%. ఆ పైన 1.5% 20 ఎకరాల పైన. అది లెక్క. దాంట్లో పెద్ద మిస్యూజ్ ఏముంది? కేసీఆర్ కు 400 ఎకరాల ఫామ్ హౌస్ కి తరలించుకున్నాడు, అదే విధంగా మల్లారెడ్డి తీసుకున్నాడు. కేసీఆర్ తీసుకోలే రైతు బంధు, ఉదాహరణకు నేను తీసుకోలే ₹1 కూడా. మల్లారెడ్డి తీసుకోలే, తెలివి తక్కువ వేషాలు. ఆయన భూమి అంతా కూడా నాన్ అగ్రికల్చరేనా, రైతులు చాపరుస్తానికి అని చెప్పి ఆయన మాట్లాడేటప్పుడు ఆ జోగ్గా మాట్లాడే దాంట్లో ఏదో మాట్లాడేస్తాడు తప్ప ఏంటి అసలు ఉండడానికి లేదు కదా. నువ్వు తెలంగాణలో 60 ఎకరాల పైన భూమి ఉంటుందేమో నీ పేరు మీద, అగ్రికల్చర్ ల్యాండ్, ఉండడానికి స్కోపే లేదు. ల్యాండ్ సీలింగ్ చాలా స్ట్రిక్ట్గా అమలు చేసిన ప్రాంతం ఇది, అవకాశమే లేదు. తెలివి తక్కువ మాటలు తప్ప. కాబట్టి రైతుకి ఇచ్చిన రైతు బంధు మిస్యూజ్ అని అవ్వడం అంటే అది తెలివి తక్కువ. అది వ్యవసాయం తెలుగు మాట్లాడడం, మోసం చేయడం కొరకు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం తప్ప నిజం కాదు. జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ ఏదైతే ఈ సభ పెడుతున్నారో అంటే మీ బలం తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్గా పెడుతున్నారా? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులకి అందరికీ ఈ సభ ద్వారా మీరు సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ స్ట్రెంత్ ఎంత ఉంది, మనం ప్రజలకు మన మీద నమ్మకం ఇంకా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం చేస్తున్నారా? ఏంటంటే ఇది రకరకాల విమర్శలు వస్తాయి దీని మీద. ఒక పార్టీ చనిపోయింది ఉంది అని మాట్లాడటానికి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని లేదు అని మనం అంటే అవుతుందా?
కాదు కదా. అదే కాంగ్రెస్ పార్టీని తమిళనాడులో లేదు అని చెప్పొచ్చు బలంగా, ఎందుకంటే 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు గెలుస్తలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ స్వయంగా ఓడిపోయింది, అంచెలు వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఇటు వచ్చేసిండు. 50 ఏళ్ళ నుంచి ఆడ అడ్రస్ వస్తలేదు, 40 ఏళ్ళు అయిపోయింది దాదాపు. ఇప్పుడు అట్లాంటి చోట లేదు అని చెప్పొచ్చు, అర్థం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, కనబడుతుంది మన కళ్ళ ముందు. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నికలు అయిపోగానే లేదు అని మాట్లాడితే స్థానిక సంస్థలు పెట్టు, తెలుస్తుంది. ఎందుకు వణుకుతున్నావు, వాయిదా వేసుకుంటూ పోతున్నావు, బెటర్ అది ఒకసారి. మరి అట్లా అనుకుంటే ఎమ్మెల్సీలు మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? మరి ఎందుకు చేయలేదు? మేము మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం. మరి ఆడ నువ్వేంది కాంగ్రెస్ పార్టీ ఏం లేదన్నట్టునా? మరి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేనట్టు కదా. ఒక ఎన్నికలు ఓడిపోతే లేనట్టునా? మరి ఇవాళ కూడా హైదరాబాద్ ఏదో లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయింది. ఈ మొత్తం రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ఉన్నట్టు, ఒకవేళ అది గెలిస్తే రేపు రాష్ట్రంలో ఇంకో పార్టీ లేదు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. ఈ ఎమ్మెల్సీలు మీరు కూడా ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీకు ఉన్నాయి కదా 45. మా స్ట్రాటజీ మాది, మా ఎత్తుగడలు మాయి. అంటే బీజేపీకి నువ్వు అడిగితే నేను అడిగితే చేస్తానా? మా ఎత్తుగడ మాది. మేము మొత్తం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నదానికి నిదర్శనం. ఎందుకైతే బీజేపీ ఓడిపోతుంది కదా, బీజేపీ ఏ పరిస్థితి కూడా గెలవదు కదా, మేము ఓటు వేయలే కదా. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఈ రాష్ట్రంలో అనేది 100 సాక్ష్యాలు ఉన్నాయి. ఉన్నాయి కదా, చాలా మంది సింపుల్. ఇప్పుడు సంవత్సర కాలంగా అసలు మొట్టమొదలు కాంగ్రెస్ గెలిపించిందే మోడీ తెలంగాణలో. చాలా సింపుల్. మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఎందుకు బండి సంజయ్ తీసిర్రు? కావాలని చెప్పి తీసిండ్రు. ఎందుకు? మోడీ రాహుల్ని చూసి భయపడలే. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ చూసి భయపడ్డాడు. కేసీఆర్ ఎల్లలు దాటి వస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఇక పెట్టుకుంటే మీకు నష్టం జరిగిందా అని అన్నారు చూడు మీరు. ఒకే ఒక్క నష్టం జరిగింది ఏంటంటే మోడీ మా వైపు చూసేటట్టుగా చేసిన. బీఆర్ఎస్ పార్టీగా పెట్టడం వల్ల దీన్ని గుర్తించింది, దీనివల్ల జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో మోడీ ఒక్కడే. బీఆర్ఎస్ నిలబడితే కేసీఆర్ మళ్ళీ గెలిస్తే ఏం జరుగుద్దో తెలిసినవాడు మోడీ. నిజంగానే కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇవాళ మోడీ ప్రధానమంత్రి అయ్యేటోడు కాడు. ఆయనకు తెలుసా సంగతి? అంటే ఆ ఈక్వేషన్స్ ఓకే, ఆయనకు తెలుసా? సరే. కాబట్టి ఆయన బండి సంజయ్ తీసేయడమే కాకుండా వాళ్ళ ఆఫీస్ నుంచే లీకేజీలు ఇచ్చి వాళ్ళకి అనుకూలమైన పత్రికలకు కేసీఆర్ కోరిక మేరకు తీసేసిండ్రు అని చెప్పి కూడా రాయించారు. వాళ్ళ ఆఫీస్ నుంచి అదే క్షణంలో ఈయన తీయాలని నిర్ణయం చేసిండ్రు, లీకేజీలు ఇచ్చిండ్రు, వాళ్ళకి అనుకూలమైన రాయించిండ్రు, ఆ పద్ధతులు చేసిండ్రు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం కూలింది అని వీళ్ళు ఆరోపణ చేయగానే కాంగ్రెస్, బీజేపీ ఒకటే రోజుల్లో కేంద్రం నుంచి వెళ్ళి ఒక కమిటీ వేసినట్టు, దాని రిపోర్ట్ ఇవ్వమని అడిగినట్టు, రెండో రోజు సాయంత్రం ఎక్కడ రాలేదు, ఢిల్లీ నుంచి ఒక మనిషి పురుగు రాలేదు, ఎవడు రాలేదు, దాన్ని చూడలేదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, మొత్తం ఇది కూలిపోయింది, నిజమే దీనికి కేసీఆర్ కారణం అని చెప్పేసి రిలీజ్ చేసేసారు. ఎన్నికల కరెక్ట్ 2-3 సమీక్ష నిర్వహించాలి దాని మీద. అసలు దిక్కులేడు కూడా, వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. వాళ్ళే ఒక కమిటీ వేసినట్టుగా అదే రిపోర్ట్ వాళ్ళే కూర్చొని తయారు చేసేసి రాసేసి ఇస్తే ముందు అంత వేగంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా జగదీష్ రెడ్డి గారు? ఇచ్చారు కదా. అది చిన్న విషయం కాదు కదా, కాళేశ్వరం ఇచ్చారు కదా, 2 రోజులు ఇచ్చారు కదా. అది కూడా ఇంకా అఫీషియల్ లీకేజ్ రాకముందే కిషన్ రెడ్డి మాట్లాడిండు. అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చిందని ఆడు చెప్పకముందే కిషన్ రెడ్డి మాట్లాడేసిండు ఇక్కడ. ఎందుకంటే ఆ రాత్రి తయారు చేసినంటే కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఢిల్లీలో ప్రకటించారు. దేనికి? కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి. అంత స్పష్టంగా మోడీ యొక్క సహకారంతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా ఈ 10-11 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అన్నా మోడీ దగ్గర పోయి మోడీ కార్యక్రమానికి హాజరైందా కాంగ్రెస్ నుంచి? ఈయన అవడమే కాదు, నాకు బడే బాయ్, నాది గుజరాత్ మోడల్ ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి ఒక్క రాజన్న ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద కానీ రేవంత్ మీద విమర్శలు చేసింది చూసిందా? అసెంబ్లీలో కూడా, అసెంబ్లీలో అటువైపు ఎడమ వైపు తీసి మాట్లాడాల్సింది అధికార పార్టీ వైపు, మరి కుడి వైపు తిరిగి మా మీద మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. మాకు ఇంకా ప్రశ్నలు ఇస్తారు, మేమే మంత్రులమైనట్టు. అయిపోయింది. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు, నేను ప్రతిపక్షంగా ఉన్నా. నీవు జాతీయంగా కూడా నీకు పోటీ బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు దాని మీద మాట్లాడేది వదిలిపెట్టి మేము లేము చచ్చిపోయిన పార్టీ అని నువ్వు మాట్లాడుతావు, వాడు మాట్లాడతాడు నీ ఫ్రెండ్ కాంగ్రెస్. దేనికి మరి లేని చచ్చిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడాలి? లేని కేసీఆర్ గురించి రోజు ఎందుకు పాటుపడుతున్నారు మీరు? అయితే ఇది దీని వెనక కూడా ముఖ్యమైన కారణం ఉంది సార్. గతంలో మీరు
సారు కారు 16 అన్నారు. ఈ రోజు ఆ 16 కాదు కదా, కనీసం ఒక్క సీటు కూడా మీరు లేదు ఆ, వస్తాయి, మళ్ళీ 16 మాకే వస్తాయి, మళ్ళీ 16 మాకే వస్తాయి, అందులో డౌట్ ఏముంది. బీజేపీ రెండింటి నుంచి వెళ్ళి రాలేదా 300కి? అదే ఇక్కడ కాంగ్రెస్ 400 నుంచి వెళ్ళి 20 పడిపోలేదా, ఎస్ 40 పడిపోలేదా? రాజకీయ పార్టీ రాజకీయాలు అన్నాక సహజం. ఉంటుంది. అవును. నువ్వు ఉంటుందా పోతుందా శాశ్వతంగా అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఏముంది, జాతీయ స్థాయి నుంచి వెళ్ళిపోయి ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చింది. మాట చెప్తున్నా, ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో అడ్రస్ లేకుంటుంది, అవును, కేవలం 3 రాష్ట్రాల్లో కదా ఉంటా. మరి అసలు అడ్రస్సే లేకుండా సీట్ గెలవకుండా బెంగాల్ ఏంది, ఒరిస్సా ఏంది, తమిళనాడు ఏంది, ఉత్తరప్రదేశ్ ఏంది, మధ్యప్రదేశ్ ఏంది, ఆడుంది అడ్రస్. నీ పంజాబ్ ఏంది, ఎక్కడుంది కాంగ్రెస్ అడ్రస్? అయినా మేము లేదని అంటలేం కదా, నువ్వు జాతీయ పార్టీ కాదు అని మేము అంటలేము. 1 పోయింది, 2 పోయింది, 10 ఎలక్షన్లలో రివ్యూ లేదు, ఆడ ఇంత రివైవల్ కాలే. కానీ ఎంపీలు బాగానే పెరిగారు కదా సార్, బాగానే వచ్చారు. అదే చెప్తున్నా, ఆ రాష్ట్రాల్లో లేదు, పొత్తు పెట్టుకున్న రాష్ట్రాలలో వచ్చినాయి కొన్ని చోట్ల. సో అట్లా బీజేపీకి కాంగ్రెస్ అనుబంధ సంస్థలాగా ఇక్కడ కనబడుతుంది మనకు. హైడ్రా విషయంలో సపోర్ట్ చేసిరు వాళ్ళ ఎంపీలు, మూసీ విషయంలో సపోర్ట్ చేసిరు, లగచర్ల విషయంలో సపోర్ట్ చేసిండ్రు, ఆఖరికి నేను హెచ్సియు విషయంలో కూడా సపోర్ట్ చేసిండ్రు. కలిసి పని చేస్తుంది వాళ్ళు. ఒకవేళ మాకు బీజేపీకి అంత ఒప్పందం ఉంటే మా కవితను తీసుకుపోయి జైలు ఎట్లా పెడతారు? హెచ్సియులో వాళ్ళు కూడా విభేదిస్తున్నారు కదా ఏ సార్. లేదు తను రామా అంతేనా? అంత లోపాయకారి అంత ఒకటే. మొన్న ఈ మధ్యన ఏమైంది, ఈయన మోడీ దగ్గర పోయి పర్సనల్ కలిసి వచ్చిండు కదా మొదటిసారి రేవంత్ రెడ్డి. కలిసి వచ్చినప్పుడు చెప్పుకొని వచ్చిండు, నేను మీ మీద మాట్లాడకపోతే మా వాళ్ళు అనుమానపడుతుర్రు, జర నేను మిమ్మల్ని తిట్టినట్టు చేస్తా అని. వచ్చి కూడా ఏం చేసిండు, మోడీని తిట్టలే, మళ్ళా కిషన్ రెడ్డి తిట్టడం మొదలు పెట్టిండు. మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడు అని. మోడీ కిషన్ రెడ్డి ఆపగల సాధ్యమవుతుందా? మోడీ నోట్ల మోడీ ఒకసారి అనుకున్నదాన్ని ఆపడం ఈ దేశంలో ఉంటుంది, అయితే ఇప్పుడు ఆపడం అని ఎందుకు ఆపుతాడు? కిషన్ రెడ్డి వస్తే ఆయనకే పేరేనా? వాస్తవానికి ఆడు ఇచ్చేటోడు ఉంటే తెచ్చుకుంటే ఆయనకే పేరు, ఆయన ప్రారంభం చేయాలి, కేంద్రం నుంచి వచ్చేది ఏదైనా ఉంటే. పాపం గాడ ఎలివేటరు ఏంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలివేటర్, మనం ఏమంటారు లిఫ్టు, పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసిండు కిషన్ రెడ్డి. పాపం ఏం లేక పాపం గత్తిపొల పడుతున్నాడు, నేను ఏదైనా చేయించి అనిపించుకుందాం, కేంద్ర మంత్రి ఏం చేసి అడిగితే లిఫ్ట్ బాగు చేసిన సెంట్రల్ సబ్జెక్ట్ కదా సార్. అనేది అక్కడ పాత లిఫ్ట్ బాగు చేసిన చెప్పుకోవడం పనికొస్తుంది రేపు ఎప్పటికైనా చరిత్రలు అని చెప్పి గాదాన్ని తిప్పబడుతుండే. అటువంటి వాడు మోడీ ఇస్తే మీరు అలా అంటున్నారు సార్. మరి చెల్లపల్లి స్టేషన్ బాగు చేశారు, అద్భుతమైనటువంటి రహదారులు వేస్తున్నారు, అవన్నీ మీకు కనపడటం లేదా? నేను ఏమంటున్నా, వాళ్ళు ఏ పని చేస్తే చెప్పుకోవడం సార్. కొంతమంది చేసి చెప్పుకోలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. ఆయన చెప్పుకున్నా లేకపోతే నేనే చెప్పిన ఎప్పుడు వాళ్ళే బాగు చేయించారు, ఎలివేటర్ను లిఫ్ట్ను వాళ్ళే ప్రారంభం చేసి నేను చెప్తాను, చేయలేని చెప్తలేను కదా. దానికి రైల్వే స్టేషన్ కూడా ఇంత రంగులు వేసిండ్రు, దాన్ని కూడా మోడీ ప్రారంభం చేసిండు. మళ్ళీ రంగులేడు సార్, అత్యవసరంగా ఎయిర్పోర్ట్ లో చేస్తుంటే. అదే నేను ఏమంటున్నా, మొత్తానికి అయితే పాతదాన్ని బాగు చేసిర్రు, దానికి రంగులు అద్దిండ్రు, ప్రారంభం కూడా చేసిండ్రు మోడీ గారు. గట్లా గాదానికే చేసేటోళ్ళు ఒకవేళ నిజంగానే మోడీ పైసలు ఇస్తే తెస్తే వద్దంటాడా? కానీ ఏంటిది ఇక్కడ, నువ్వు అంటలేవు అని చెప్పి అంటున్నారు అని. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు పిలిపించింది ఇప్పటికి. ఒకసారి రాజ్భవన్కు, ఒకసారి ఈడీ ఆఫీస్కి పోమని చెప్పి జాతీయంగా. రేవంత్ రెడ్డి 2 చోట్ల పోయిండు, ఏం మాట్లాడిండు? మోడీ గురించి ఒక్క మాట. ఆడిపడి కూడా కేసీఆర్ని తెచ్చిండు, అక్కడి పోయి కూడా కేసీఆర్, రాజ్భవన్ పోయి కేసీఆర్ని చేసిందే మోడీ గవర్నమెంట్ మాట్లాడాలి. అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఐక్యత ఏంది అనేది. టార్గెట్ చేశారు కాబట్టి ఇక్కడే కాంగ్రెస్ను వాడుతున్నాడు మోడీ, మమ్మల్ని కొట్టడానికి, కేసీఆర్ని కొట్టడానికి కాంగ్రెస్ను వాడుతున్నాడు. కాబట్టి వీళ్ళ ఆ ఐక్యత కొనసాగుతుంది. ఆ ఇండికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా మాట్లాడతలేరు. లేకపోతే హైడ్రాక్ సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోరు? వాళ్ళ ఎంపీల పైన మూసి మీద మాట్లాడినప్పుడు ఎందుకు చర్య తీసుకోరు? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడకూడదని చెప్పి నోటీసులు ఇస్తారు కదా, ఎందుకు ఇస్తలేరు? కారణం ఏంది? ఆ ఐక్యత ఉంది, కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్యన, అది కనపడుతుంది మీకు స్పష్టంగా. సో మరి ఈసారి ఎన్నికల్లో అంటే మీరు సింగిల్గా వెళ్తున్నారా, పొత్తు పెట్టుకుని వెళ్తున్నారా? అసలు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేము మేము. మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు సింగిల్ గానే వెళ్ళబోతున్నాం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పార్టీ కదా. సార్ ఒక చిన్న మీటింగ్ లో తను చెప్పడం జరిగిందిలేండి, అది వీడియో కూడా బాగా వైరల్ అయింది. అది అక్కడ ఏదో వేరే పార్టీ కూడా కొంత ప్రజెన్స్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి అడిగాను, సార్ ఏదో నెక్స్ట్ మనకు పలానా వాళ్ళతో పోతాయిద్దట, పలానా అవుతుంది అంటే ఎవ్వంతో ఉండదు చెప్పాలి కదా. ఆ కార్యకర్తలు అడిగినప్పుడు ఎవ్వంతో ఉండదు మనకు అని చెప్తారు. ఒకాడ ఎక్కడో చోట సరే ముందే బుల్లాలు అడుగుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక తెలియదు ఒకతనాలు.
వాస్తవానికి 3 సార్లు మేము మొత్తం పొత్తు లేకుండా వచ్చినాం. 14 పొత్తు లేకుండా గెలిచినాం, 18 పొత్తు లేకుండా గెలిచినాం, 1923 కూడా పొత్తు లేకుండా చేసినాం. మాకు స్కోపే లేదు, పొత్తులో ఉండడానికి అవకాశమే లేదు. ఓకే. మొన్న కేటీఆర్ గారు మాట్లాడారు సార్, అంటే కాంగ్రెస్ పాలనలో పల్లె కన్నీరు పెడుతుందని మాట్లాడారు. మరి ఆ పల్లెల్లోనే మీకు ఎక్కడ ఒక్క సీటు కూడా రాలే కదా సార్? మీరు గెలిచినంత కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెడుతుంది. మేము గెలిస్తే ఎందుకు కన్నీరు పెట్టు? మేము గెలిచినప్పుడు నీళ్ళు వచ్చినాయి, బ్రహ్మాండంగా గోదావరి కృష్ణ నీళ్ళు మీరు 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు మిమ్మల్ని మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళే అక్కడ గెలిపించాలి కదా. నీళ్ళు వచ్చినాయి మేము పరిపాలించినప్పుడు. ఇప్పుడు అవి బంద్ అయినాయి, రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ పల్లె కన్నీరు పెడుతుందని విషయం అదే చెప్పింది, చాలా క్లియర్గానే చెప్పినాడు ఆయన. ఏం డౌటే లేదు. నువ్వు ఏ ఊరి పోయినా రైతులు చెప్తారు కదా ఇవాళ. సింపుల్, దానికి ఒకటే ఉదాహరణ, ఎక్కువ అవసరం లేదు, లెక్కలే వీళ్ళు చెప్పే లెక్కలే. అయ్యే తప్పు చెప్పవు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో సేకరించిన ధాన్యం 35 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఓకే. 40 దాటలు ఎప్పుడు కూడా, అంతకుముందు 35 వరకు. 35, ఒక్కసారి 39 ఏదో టచ్ చేసింది, 40 అనుకుందాం. మేము వచ్చిన తర్వాత వరుసగా 5 సంవత్సరాలు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం. నేను నల్గొండ జిల్లా గురించి చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లా 2014 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. తర్వాత వరుసగా 6 ఏళ్ళు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చినాం భారతదేశానికి ఇచ్చినాం. ఓకే. మనం వ్యవసాయం పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు 3 కార్లు వీళ్ళు వచ్చిన తర్వాత యాసంగి పంట వచ్చింది, ఒక వానకాలం, ఇప్పుడు మళ్ళీ యాసంగి. ఇప్పటివరకు లెక్క చెప్పలే. మేము ప్రతిరోజు సాయంత్రం లెక్క చెప్పేవాళ్ళం. ఈరోజు ఇంత కొన్నాము, ప్రతి జిల్లాల కలెక్టర్ ప్రకటన చేసేది. కేసీఆర్ గారు అంత సీరియస్ చెప్పేది, ప్రతి జిల్లాల కలెక్టర్ చేయాలి, ఇక్కడ సివిల్ సప్లై సెక్రటరీ చెప్పాలి. ఈ రోజు ఇంత కొన్నాం, ఈ రోజు వరకు ఇంత కొన్నాం, అక్యుములేట్ నిన్నటితో కూడా కలుపుకొని ఎంత కొన్నారు, ఎన్ని డబ్బులు వేసారు రైతులకు స్పష్టంగా చెప్పాలి అని ప్రతిరోజు లెక్క చెప్పినాం. ఇక్కడ ఇప్పటివరకు చెప్పలే, లెక్క చెప్తలేరు. డిమాండ్ చేసిన 100 సార్లు. సివిల్ సప్లైస్ మంత్రి చెప్తాడా, వ్యవసాయ మంత్రి చెప్తాడా, సెక్రటరీ చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా? ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారు మీరు, ఎంత ధాన్యం, ఎన్ని పైసలు ఇచ్చారు రైతులకి చెప్పండి. బోనస్ కూడా బోగస్ పాపం, రైతాంగాన్ని అది కూడా మోసం చేశారు. బోనస్ అని 500 బోనస్, క్వింటకి 500 ఇస్తామని మొదలు ఇచ్చినప్పుడేమో దొడ్డోళ్ళకన్నా రాసిచ్చారు, దాంట్లో తర్వాత వచ్చినాక సన్నోట్లకి అన్నారు. మొన్న పడ్డాయి కదా సార్ 7,500 ఎంతో ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడ్డాయి. ఒకసారి ఊళ్ళో పోయి రైతుని అడిగిరా? చాలా మంది మెసేజ్లు చూపించారు సార్ మాకైతే. అడిగిరా మరి రైతుల్ని? అంటే పూర్తి స్థాయిలో జరుగుండకపోవచ్చు, జరుగుండు ఇయ్యాలి కదా. రైతు అన్నాక నువ్వు కొనుక్కొని నువ్వు ఇవ్వకుండా ఎట్లుంటావు? తీసుకోపోతే ఆయన వడ్లు ఇవ్వాలి కదా. లెక్క ఎందుకు చెప్పరు మరి? లెక్క చెప్పాలి, యాక్చువల్గా లెక్క గింత అని చెప్పాలి కదా. మొత్తం కొన్న వడ్ల విషయం నువ్వు చెప్పేది బోనస్ కాదు. మీరు లెక్కలు అడుగుతుంటే మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. కులగణన పేరుతోటి ఏదో మన సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి వాళ్ళు కూడా ఎవరికి లెక్కలు చెప్పలేదు అని చెప్పి మాట్లాడారు సార్. అసలు మేము లెక్క చెప్పింది నీకు ఆన్సర్ వచ్చింది, నువ్వే తీసావు కదా నీ వెబ్సైట్ నుంచి. మరి లెక్క చెప్పినట్టు కాకపోతే ఏంది అది? వాస్తవానికి వీళ్ళు ఏందో గొప్ప పోజులు కొట్టి మేము ఏందో చేసి పంపించుకుందామని బొక్కబొర్ల పడ్డారు తెచ్చి అసెంబ్లీలో, కానీ వాస్తవానికి తెచ్చి అసెంబ్లీలో పెట్టే పని లేదు దానికి. ఓకే. అంటే 42% అనేది చేసేటప్పుడు కావాలి చట్టబద్ధత, చేయడానికి కావాలి అనుమతి అసెంబ్లీది. చేసిన తర్వాత ఎంత వచ్చింది అనేది ఆటోమేటిక్గా అందులో పెట్టేసేస్తారు. వెబ్సైటే అధికారికం అయిపోయింది, ఇంకా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది. ఆడ అందరు తీసుకున్నారు, మీలాంటి వాళ్ళు కావాలన్నా వచ్చింది. ఇప్పుడు బంద్ చేశారు మీరు. అసలు అసెంబ్లీలో చర్చ అయితేనే ఉంది, సాయంత్రం వరకు తీసేసారు. వాళ్ళు కూడా తెచ్చుకొని వాళ్ళే తీసేసారు. మొదలు బీజేపీ ఆయన తెచ్చి చూపించి ఇది కరెక్టా అని అడిగిండు. అయిపోయాయి, 3:00 క్లోజ్ చేసేసారు సైట్ని. ఆయన బట్టి తీసుకొచ్చి చూపించింది కూడా అందులో నుంచే, సైట్ల నుంచే. కరెక్టే. ఇంత తెలియతక్కువదనం ఉంది మరి వాళ్ళ కాడ. వాళ్ళ మీద పడ్డ రంగం చూసుకోవట్లేరు, అవతల మీద వేసేసి మీకు బ్లాక్ కలుగుతుందామని చూస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళ మీద వేస్తున్నారు, పేడ మట్టి అది చూసుకోవట్లేరు. సార్ మొన్న కేటీఆర్ గారు మాట చాలా కీలక. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణది. కానీ కేవలం తెలంగాణ వచ్చింది గులాబీ జెండాను చూసి కేసీఆర్ వల్లే వచ్చిందంటే మరి చచ్చిపోయిన 1,400 మంది అమరవీరులు ఏమైపోతారు సార్? మరి ఇంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చినటువంటి మేధావులు, కళాకారులు, కవులు వీళ్ళందరూ ఏమైపోయినట్లు లెక్క? ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడారు? ఎందుకు లేరు? వాస్తవం ఆయన చెప్పింది 100%. కేసీఆర్ గారు సింపుల్, నీకు అర్థం కావాలి రవి, మంచి ప్రశ్న అడిగినావు. కేసీఆర్ అనే పిల్లర్ లేకపోతే అసలు జై తెలంగాణ అనేది నీకు తెలుసా, నాకు తెలుసా? అదే 69లోనే కదా సార్ అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 2001లో ఎవరు చెప్పారు? ఎందుకు రాలే 69? నివురిగప్పు నిప్పులో ఉంది కానీ సార్ కేసీఆర్ గారు జస్ట్ వరకు ఓతం ఇచ్చారు. కానీ మరి చనిపోయి చాలా మంది ఉన్నారు. అంటే ఏంది?
అసలు తెలంగాణ ఎప్పుడు వచ్చింది అనుకుంటారు మీరు? 2009 2009 డిసెంబర్ 9 నాడు వచ్చింది తెలంగాణ. 2009 డిసెంబర్ 9 నాడు వచ్చింది తెలంగాణ. 2014 వస్తారు పూర్తి ఎవరు చెప్పారు? దేనికి వచ్చింది ప్రకటన? తెలంగాణ ప్రకటన పార్లమెంట్లో 2014 దేని ఆధారం చేసుకొని వచ్చింది? 2009 డిసెంబర్ 9 పార్లమెంట్లో హామీ ఇచ్చినాం కాబట్టి, ప్రకటన చేసినాం కాబట్టి దాని ఆధారంగా బీజం పడ్డది అంటారు అక్కడ. బీజం కాదు, జరిగింది ఆ రోజు. అంటే మీ హయాంలో ఎందుకు జరిగింది? మీరు తీసుకొచ్చారు కాబట్టి పోవాలి ప్రజలకి, ఇది మంచిది. 2009 నాటికి ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? 2009 డిసెంబర్ కేసీఆర్ నవంబర్ 29 నాడు దీక్ష కూర్చొని 9 వరకు ప్రకటన వచ్చేంత వరకు కొనసాగించినాడు. ఎవడన్నా ఒక పార్టీ వాడు తెలంగాణలో జయ తెలంగాణ అన్నాడా? ఒక్క పార్టీ వాడు తెలంగాణలో ఎవడైనా? ఎక్కడున్నారు వీళ్ళందరూ? అటువైపు ఉన్నారు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలలో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా. ఎప్పుడు 2009 ప్రకటన అయిపోయిన తర్వాత, కేసీఆర్ దీక్ష కూర్చున్న తర్వాత ఉద్యమం మొదలై యూనివర్సిటీలు మొదటిసారిగా విద్యార్థులు రానిచ్చిన ఉద్యమంలోకి. అంతకుముందు విద్యార్థులు ఎక్కడ కూడా రాలేదు. మీరు చూడండి, ఎక్కడ ఒక స్కూల్ బంద్ చేయలే మేము. మొదటి రోజే చెప్పాను క్లియర్గా, ఒక్క రక్తం బొట్టు కారొద్దు తెలంగాణది, ఒక్క బడిగంట వేస్ట్ వృధా కావద్దు, ఆ పద్ధతిలో తెలంగాణ తెస్తామని చెప్పి. అంబేద్కర్ ఏదైతే ఆర్టికల్ 3 ఇచ్చిండో అదే మనకు ఆధారం. రాష్ట్ర ప్రక్రియ అనేది పార్లమెంట్ నుంచి వెళ్ళవలసిన ఒక రాజకీయ నిర్ణయము, స్ట్రీట్ ఫైట్ కాదు ఇది, ఇది స్టేట్ కొరకు ఫైటు. ఈ స్లోగన్ ఇవాళ ఆయన మాట్లాడింది ఉంది, అక్కడ రికార్డే ఉంది. మా జలదృష్టిలో పార్టీ పెట్టినాడు. కాబట్టి వీధి పోరాటాలకు పోయే పని లేదు. ఎన్నికలే ఆయుధం. సభల నుంచి, చట్టసభ నుంచి రావాలి, ఆ చట్టసభలకు మనం పోవాలి అని తీసుకొని దాని మీదనే పోయినాం. ఎప్పుడైతే బలహీనంగా ఉంది కేంద్రం, ఇప్పుడు ఈ టైంలో కదిలేటట్టు కనబడుతుంది అని చెప్పి మా మార్గాన్ని మార్చుకొని కొంచెం నిరాహార దీక్ష కూర్చున్నాము కేసీఆర్. అప్పుడు విద్యార్థి లోకం మొదటిసారిగా కదిలింది. అప్పుడు అలా చేసినాం, మొదటిసారిగా వచ్చింది. 9లో ప్రకటన జరిగింది వాస్తవానికి. ఎప్పుడైతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు ఒక్కటే మేము రాజీనామా చేస్తాం ఈ ప్రకటన ఆపకపోతే అని చెప్పి అన్నారో, అప్పుడు తెలంగాణ సమాజం నుంచి తిరుగుబాటు మొదలైన తర్వాత స్వయంగా కేసీఆరే జానారెడ్డి ఇంటిపై కూర్చొని అక్కడికే కాంగ్రెస్ బీజేపీలను కూడా తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీలు అందరూ కూడా పిలిచి, మనం కూడా జేఏసీగా ఫామ్ కావాలి, లేకపోతే ప్రజలు చచ్చిపోతారు, తెలంగాణలో దెబ్బతింటారు, వాళ్ళు ఆంధ్రలో అట్లా ఒకటే భయపెట్టిస్తున్నారు, వాళ్ళు ప్రెజర్ పెట్టి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తారు అక్కడ ఢిల్లీలో, మనం కూడా ఒకటిగా కనపడాలి అని చెప్పి స్వయంగా పోయి కేసీఆరే మాట్లాడి చేస్తే అప్పుడు మేము కూడా ఉంటామని వచ్చారు. ఉన్న పార్టీలు వదిలిపెట్టి రాజీనామా రాలే. ఎవడొచ్చిండు? కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలే. ఇప్పుడు తెలుగుదేశం రాజీనామా చేసిందా? ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు చేసారు. మళ్ళీ ఆయన టిప్ సింపతికి వచ్చారు, మళ్ళీ దొబ్బకపోయారు. అమ్మ మళ్ళీ స్వీట్ ఆడ పోగొట్టుకుంటాం అని చెప్పి పదవుల మీద అంత ప్రేమ వీళ్ళకి. ఆ రకంగా పోయినారు వీళ్ళంతా కూడా. కాబట్టి కేసీఆర్ అనే నాయకుడు నిలబడ్డాడు కాబట్టే దాని చుట్టూ వచ్చింది. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తే సపోర్ట్ చేసిన వాడు లేడు. అసలు తెలంగాణ యాస బంద్ చేసుకొని ఆంధ్ర యాస నేర్చుకొని మాట్లాడుకునే పరిస్థితి వస్తేనేమో అసెంబ్లీకి పోతే, కాస్త సెక్రటరీకి పోతే తెలంగాణ పదవులు మాట్లాడితే వీడు పని చేస్తాడో చేయడో అని చెప్పి నేను కూడా యాస మార్చుకొని ఎఫెక్ట్ అట్లా ఉండే అంతా ఉండే కదా. సినిమాలో విలన్ భాష తెలంగాణ భాష అంటే, అసెంబ్లీలో ఆయన యనమల స్పీకర్ యనమల రామకృష్ణ అన్నాడు కదా, ప్రణయ్ భాస్కర్ నుండి మా తెలంగాణ ప్రాంతంలో అని దేని కోరుకో ఒక పదం వాడితే, ఇంకేంటే తెలంగాణ ఏంటి, తెలంగాణ పదం వాడకండి ఇంకోసారి ఇక్కడ. అక్కడ మండే కదా కేసీఆర్ బయటకు వచ్చింది. తెలంగాణ పదం అంటే వద్దంటాం నువ్వు ఎవడు రాని అక్కడ పోయింది. నిజంగానే కేసీఆర్ బయటకు వచ్చి పెట్టకపోతే నిజంగా ఎందుకే కేసీఆర్ గారు బయటకు వచ్చారా, లేకపోతే మంత్రి పదవి ఇవ్వలేదని ముందు చాలా ఉన్నాయి కదా. ఇంకా మంచి పడేస్తున్నాడు ఇప్పుడు. ఇట్ ఈస్ బాగా అవసరం. ఇది చాలా మంది విధవులు మాట్లాడుతుంటారు ఇటువంటి పనికి మళ్ళీ మాట. ఇవ్వకపోతే వచ్చిండు, బతిలాడి కాళ్ళు మొక్కి చెప్పంపిండు, ఏదంటే అది ఇస్తా, ఏ శాఖ అంటే అది ఇస్తా, కేసీఆర్ను పోవద్దను అని చెప్పి. కేసీఆర్కి ఆలోచన 2000 సంవత్సరంలో 2001 రాలే. 96లో 1996 సంవత్సరంలో ఎందుకు తెలుసు నాకు ఈ సంగతి అంటే, నేను నిర్మల్ కాన్స్టిట్యున్సీకి నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వమన్నారు. నిర్మల్ ఓకే 2002లో ఏదో ప్రోగ్రామ్ ఉండి దానికి సంబంధించి ఇన్ఛార్జ్ పోతున్నాను నేను. సాయంత్రం ఉండి, రేపు పోతున్నావు కదా నువ్వు, పొద్దున ఒకసారి రా బ్రేక్ఫాస్ట్ చేసిపోదు, నీకు కొన్ని విషయాలు చెప్తా అన్నాడు కేసీఆర్. పొద్దున పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, నువ్వు నిర్మల్కి పోతే అక్కడ సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, అప్పుడు ఎంపీపీనే ఉండే ఆ పిల్లవాడు, ఒకసారి ఆయన కలిసి రమ్మను, పార్టీకి ఆహ్వానించు,
ఎందుకంటే నేను ఆయనకు మొట్టమొదటి ఆయనకే చెప్పిన తెలంగాణ గురించి 1996లో 1996లో నిర్మల్ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో నేను పోయినా ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టిండ్రు వీళ్ళు ఒక ఏరియాలో. అక్కడ ఎవరు చనిపోతే మేము ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు లాస్ట్ మినిట్లో. మరి ఏం చేద్దాం ఇప్పుడు, ఉత్త కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఆ ఎస్ఆర్ఎస్పి కట్ట మీద పోయి చూసొద్దాంపా అని చెప్పి చెప్తే నా ఎంబటి ఈ సత్యనారాయణ గౌడ్ ఉన్నాడు, ఇంకో నాయకుడు కూడా ఉన్నాడులే మీ జిల్లా అయినా అని చెప్పి నేను పోయినాము. కట్టెక్కగానే వీళ్ళు చూసి దాన్ని చూసి అబ్బా ఎంత బాగుందన్న ఇది అన్నారు. నేనుండి ఇదేం బాగుంది శివాలయంలాగా, గట్ ఆంధ్ర పోదాంపా ఎంత వైభవంగా ఉంటాయో అని చెప్పిన. అనగానే వాళ్ళకి ముందు అర్థం కాలే, ఇదేంది శివాలయం అంటాడు, అక్కడ వైష్ణవాలయం మీద వైభవంగా ఉంది అంటాడు అని చెప్పేసి అక్కడ మర్చిపోతున్నాయి. ఎందుకు సార్ అని అడిగాడు ఆయన. ఏం లేదు ఇది తెలంగాణ కాబట్టి అది ఆంధ్ర కాబట్టి అని చెప్తే మరి ఎట్లా మారుతుంది సార్ ఇది అన్నాడు. తెలంగాణ వస్తేనే మారుతుంది లేకపోతే మారదని చెప్పిన. అంటే తెలంగాణ వస్తుందా సార్, ఎట్లా వస్తుంది సార్ తెలంగాణ అన్నాడు ఆయన. ఏమో చెప్పలేం, ఉద్యమం చేసి తెస్తే తేవచ్చు, మరి ఎవరు తెస్తారు సార్ అన్నాడు. సమయం వస్తే నేనే నాయకత్వం వహిస్తలేమో ఆ ఉద్యమానికి అని చెప్పిన. 96లో కట్ట మీద చెప్పిన, ఈ విషయాన్ని గుర్తు చేయను ఆయనకు కావాలంటే అని చెప్పాను. మా జిల్లా నాయకుడు కూడా ఉండలేవు, ఆయన పెద్ద ఆయన అందులోనే ఉన్నాడు. ఆయన కూడా విన్నా నాకు చెప్పిన తర్వాత నేను పోయినా. పోయి సత్యనారాయణ గౌడ్ ఇంటికి పోయినా చక్కగా. ఆయన అప్పటికి తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయ్యిండు. ఓకే. అది నేను ఇట్లా సార్ చెప్పిండు, ఇట్లా మిమ్మల్ని కలవమన్నాడు ఇట్లా అని చెప్పిపోతే రిసీవ్ చేసుకున్నాడు, కూర్చోబెట్టిండు, చాయ్ తప్పిండు. అవునన్నాను, నిజంగా సార్ అనుకున్నంత పని చేసిండు. అప్పుడు చెప్తే సార్ మాకు ఆశ్చర్యం వేసింది, నోరేళ్ళు పెట్టినాం మేము. తెలంగాణ అంటాడింది, ఈయన మంత్రిగా ఉండి, మంత్రి అప్పటికి కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మంత్రిగా ఉండి తెలంగాణ అంటాడు, నేనే ఉద్యమం చేస్తా అంటాడు, ఇది గమ్మత్తు ఉంది, మాకు ఈ అర్థం కూడా కాలేదు. సరే విన్నాం, వదిలిపెట్టినాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే నిజమే పార్టీ పెట్టిండు బయటికి వెళ్ళి తెలంగాణ కొరకు అని చెప్పి పాపం ఆయన ఏమన్నాడంటే, అన్న ఏం లేదు నాకే టికెట్ వచ్చేటట్టుంది సార్ తెలుగుదేశం నుంచి ఈడ. ఇప్పుడు నేను వెళ్ళినా మంది అయితే రారు పెద్దగా, ఇక్కడ అంత గట్టిగా లేదు తెలంగాణ వాదం, ఇక నేను ఎటు కాకుండా అవుతాను, ఇక నేను ఇళ్ళనే ఉంటా, సారీ చెప్పు, నన్ను గుర్తుపెట్టుకొని చెప్పంపినందుకు అని చెప్పిండు ఆయన. 96లోనే ఉంది ఆలోచన. అనేక సందర్భాల్లో మాధవరెడ్డి తను మాట్లాడుకునే విషయాలు కూడా చాలా చెప్పిండు. ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకు, మనం వచ్చి గీళ్ళంటి ముందర కూర్చుండేంది, ఈ బీఫామ్లు అడుకోవడానికి వెలుసుడు తిరుగుడేంది, నిధుల విషయంలో ఎన్నోసార్లు కొట్లాడి చంద్రబాబు దగ్గరే పంచాయతీ పోయినాం ఇద్దరం, నేను మాధవ్. ఈ చెరువులకు సంబంధించిన నీళ్ళు నిధులు పైనుంచి వస్తే మొత్తం 600 కోట్లు ఆంధ్రప్రదేశ్కే పెట్టినరు. నేను పోయి ఇదేం పద్ధతి, 600 ఆంధ్రకే పెడితే మరి తెలంగాణ పరిస్థితి ఏంది, అసలు చెరువులు ఉన్నాం తెలంగాణలో మొత్తం, ఈ చెరువులు బాగు చేసి వదిలిపెట్టి నువ్వు గార్డెన్స్కి పోయి కాలువలు బాగు చేస్తాను కానీ పెడితే ఇదేం పద్ధతి, కాలువల నీళ్ళు ఎట్లా పోతాయి, ఆగవు, సముద్రంలో పోతాయి, నీ ప్రాజెక్టుల నీళ్ళు కాలువల నీళ్ళు తోసుకొని పోతాయి. కానీ నాకు తెలంగాణలో చెరువుల నీళ్లు ఆగితేనే కదా భూగర్భ జలాలు పెరిగేది, ఇక్కడ మొత్తం నాశనం అయిపోతున్నాయి అని చెప్పి నేను ఒక్కనే పోతే కాదని చెప్పి మాధవ్ నెట్ట పెట్టుకొని పోయినా. ఇద్దరం పోతే ఆ సెక్రటరీ ఉండి, చంద్రబాబు నాయుడు సెక్రటరీని పిలిపించాడు, కూర్చున్నాం. అలా ముందు కూర్చున్నప్పుడు ఆ సెక్రటరీ ఉండి, సార్ ఇప్పుడు తీసేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు తీస్తే బాధపడతారు సార్ అన్నాడు. నాకు మంట దొబ్బి, అయితే పెట్టి తీసేస్తే వాడు బాధపడతాడు కానీ మరి అసలు పెట్టకపోతే మేము మనసులో కాదనట, మరి మాకు బాధ ఉండదనట, ఏం మాట్లాడుతున్నావు సెక్రటరీ అయినా చెప్పి వాడి మీద ఎగిరినా నేను. ఎగరైనా చంద్రబాబు అయ్యో ఎందుకు కోపానికి వస్తావు సెక్రటరీ, ఆగాగు నేను మాట్లాడతా కానీ అని చెప్పిండు. చెప్పి తీయించి మళ్ళీ 150 కోట్లు పెట్టించినాం ఇటు. ఆ రోజులే కొట్లాడినాం మాధవ్ నేను కలిసి అని చెప్పాను. సో అట్లా కొత్తగా ఏం రాలే, అప్పటికప్పుడు రాదు ఎవరికి కూడా అంత ఈజీగా, మనసులో లేకుండా ఇప్పుడు నేను బండ్ల విషయం చెప్పిన. ఉత్తని పొమ్మంటే పోతాడు, నువ్వు పైసలు ఇస్తే కూడా రోజులు ఎండలు పోవాలంటే సాధ్యమవుతుంది అంత ఈజీగా. ప్రజలు కూడా వస్తారు లక్షలాది మంది అంటే పైసలు ఇస్తే వస్తారు, అభిమానం ఉంటుంది, పైసలు ఇస్తారు, చాలా మందికి అక్కడ ఉంటాయి పైసలు, పెట్టమని చూద్దాం. ఎందుకు అంటే పైసలు పెట్టక తెస్తలేరు వాళ్ళు. అంటే మామూలుగా ఎక్కువ మంది వస్తే పొలిటికల్ మీటింగ్లు ఏం పెట్టినా కూడా డబ్బులు ఇచ్చి తరలిస్తారనేది 500 ఒక వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ కామన్ కదా సార్. అది తప్పుడు అవగాహన వాస్తవానికి. ఈ పొలిటికల్ పార్టీ కూడా సరే వస్తే ఏమన్నా ఖర్చులకు దారి ఖర్చులకి ఏదైనా ఎంత ఇస్తే అది ఇవ్వచ్చు, కానీ అభిమానం ఉంటేనే వస్తారు. కొంత ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఏంటంటే ఈ మహిళల్ని కొంత పైసలు ఇచ్చేసేసి తీసుకొస్తున్నారు అనేది. మేము ఈసారి మహిళలు కూడా వస్తలేదు, మాకు ఒక మహిళలు కూడా వద్దని చెప్పి. ఎందుకంటే మా తెలంగాణలో చూసాం, ఓటుకు డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేసిన పరిస్థితులు కూడా చూసాం. వీళ్ళు అలవాటు చేసారు కాబట్టి అట్లా వేరు ఒకరు ఇచ్చారు ఇంకోరు కూడా ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం. అక్కడ చేసిన కాడ కొన్ని చోట చూసిన మా దృష్టి కూడా వచ్చింది. ఏంది
ఏంది అంటే ఆయన ఇచ్చిండు ఈయన ఎందుకు ఇయ్యాడు, ఇద్దరు ఇచ్చినాకనే పోతాం, ఎవరికైనా ఇస్తాం మా ఇష్టం. ఓటు డబ్బులు ఇచ్చినా మారతలేరు, మళ్ళీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. వేసుకుంటున్నారు. కానీ పైసలు రెండో చోట్ల ఎందుకు తీసుకోవాలి, ఓటాలి? వాడు ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకుని పెట్టాలన్న భావన కొంతమందిలో వస్తుంది. అది వేరు, ఆ ట్రెండ్ వేరు. ఓకే. అట్లా కేసీఆర్కి కొత్తగా ఏందో మంత్రి పదవిని ఇవ్వకపోతే రావడం ఇది కాదు. ఆ తర్వాత చర్చలు జరుగుతున్న సందర్భంగా ఇక నేను బయటకు అనకూడదు కానీ ఒక మాట, చంద్రబాబు నాయుడు కదా ఒక్కటి చేసాడు తక్కువ ఉండే కేసీఆర్ కాడికి వచ్చి అంత భయపడిపోయిండు. ఎంతమందిని పంపాలో అంతమందిని పంపిండు. రాయబారానికి ఏ శాఖ అంటే ఆ శాఖ ఇస్తా, ఏమంటుంది ఆయన ఇష్టం, నేను దాంట్లో ఇన్వాల్వ్ కూడా గాను, ఆయన ఇష్టం వచ్చిన పద్ధతులు చేసుకోమని చెప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. నాకు ఈ శాఖలు గీకలు ఉన్నది వదిలిపెట్టిపోతుంటే నాకు ఇప్పించడం కూడా పదవులతో నాకేంది, నేను మామూలు విషయాన్ని కొట్టలేను, నేను పోయి కొట్లాడ నాకు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఇవాళ ఆయన పీక్ స్టేజ్లో ఉన్నాడు చంద్రబాబు. ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు భారతదేశాన్ని కూడా ఆయన నడుపుతున్నాడు. నేషనల్ ఫ్రంట్ మొత్తం ఆయనే నా సాధ్యం ఇస్తున్నాడు. అప్పుడు అంత అంత పీక్లో ఉన్నాడు. నాకు తెలుసు ఆయన ఏ హైట్స్లో ఉన్నాడో. కానీ నేను ఒకటి అనుకున్నా, ఒక లక్ష్యం అనుకున్నా, ఇంక వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి. సో అట్లా నాకు మేమిద్దరం కలిసి చాలా ఇద్దరమే కలిసి ఉండేది కాబట్టి ఎన్నో విషయాలు చెప్పేది. సార్ ఆయన కూడా వ్యవసాయ ప్రేమికుడు బాగా. జనరల్ నేను చెప్తాను, నాకైనా కేసీఆర్ కానీ ఇంకోరికైనా ఎవరికైతే వ్యవసాయం మీద ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళకే ఎక్కువ తెలంగాణ బాధ మంచిది. ఎందుకంటే నీళ్ళల్లో నష్టపోయినాం, కరెంటు విషయంలో దెబ్బతిన్నాం, ఎందుకు వస్తలేవు మాకు ఈ నీళ్ళు, ఎందుకు రావు మనకు నీళ్ళు, మన దగ్గర నుంచి వెళ్ళే నీళ్ళు పోతున్నాయి. నాకైతే పర్టికులర్ నేను విజయవాడలో లా కాలేజీలో చేరిన తర్వాత వచ్చింది తెలంగాణ వాదం. అక్కడ పోయి కూర్చుంటే కట్ట మీద నీళ్ళు ఆంచలు పోతున్నాయి. అవును, సాగర్ నీళ్ళు అవి వాస్తవానికి నా జిల్లానే వెళ్ళిపోతుంది. యాస విషయంలో తేడా ఉండే, భాష విషయంలో తేడా ఉండే, వెక్కిరింపులు ఉండే, ఇవి ఈ మనసు మీదకి వస్తే తప్ప ఎవరు చేయరు. అట్లా ఉద్యమాలు చేస్తానికి ఉత్తానే వస్తారా బయటికి. అని 14 ఏళ్ళు కొట్లాడిన ముఖ్యమంత్రి అయితే అనుకుని వచ్చిండు ఆ కేసీఆర్. ఏమవుతామో తెలియదు, తెల్లారితే వాళ్ళున్న పరిస్థితులలో ఇట్లా పోగినట్లే ఇస్తారు, తీసుకొచ్చుకుంటాను రాదు కదా, అడగంగానే ఇస్తారు తెలంగాణ అనుకోలే కదా మేము. కొట్లాడాల్సి వస్తుందని తెలుసు, ఏమైనా కావచ్చు అని తెలుసు. మేము ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే పోయినామా, ఇంకా జయ తెలంగాణ అనుకుని చిన్నగా పోయినాడు, ఇంత పోయినాడు. చాలా కష్టం. మరి ఎవడు ఇచ్చిండు. కానీ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకసారి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య మాట్లాడిన మాటలని మాట్లాడుతున్నారు సార్ చాలా మంది. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిల్చే కార్యక్రమం చేస్తాను. అసలు తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఆల్వేస్ రియాలిటీ. తెలంగాణ నీళ్లు లేనిది నిజం, తెలంగాణ కరెంటు లేనిది నిజం, తెలంగాణలో నిధులను తీసుకుపోయి అక్కడ వాడుకుంది నిజం, అన్యాయం జరిగింది నిజం. తెలంగాణ అన్యాయానికి గురైన ప్రాంతం తప్ప తెలంగాణ సెంటిమెంట్ కాదు. ఇదేదో ఒక ప్రాంతం అని ఒక సెంటిమెంట్తో పోలేం మేము. అట్లా రాదు ఎప్పుడు కూడా. నీకు అన్యాయం జరిగితేనే వస్తావు తప్ప అవును ఉత్తనే ఏదో స్లోగన్ చెప్పి రమ్మంటే రావు. స్లోగన్ ఎప్పుడు నడపదు. నీ కడుపులో మండితేనే వస్తావు కర్ర తీసుకొని బయటికి, లేకపోతే రావు. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ కాదు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. అవ్వాల రావాలని కోరిక బలంగా ఉంది, వస్తే న్యాయం జరుగుద్దని ఉంది, న్యాయం జరిగింది. ఇవాళ మేము ఏం చెప్పే పని లేదు. మేము ఇంటికాడ కూర్చుంటే కూడా జనం ఊకుంటట్లేరు. మా ఇంటి ముందుకు వస్తే ధర్నా చేసేటట్టున్నారు రావాలి అని చెప్పి. ఇప్పుడు మీరు చూసిండ్రు తెలంగాణ భవన్కు మీ అందరి సాక్షిగానే జనం నష్టపోయిన జనం ఎట్లా వస్తున్నారు. అవును, హైడ్రాలో వచ్చారు చాలా సందర్భాలు వచ్చాక మేము బయటకు వెళ్ళాం. అవును, మూసి వాళ్ళు వాళ్ళే వచ్చినాక మేము కానీ మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపిస్తున్నారు మాట్లాడుతున్నారు సార్. దీని కనుక వాడేం మాట్లాడినా జరుగుతున్నది ఏందో ప్రజలకు తెలుసు కదా. ఈవెన్ మన హెచ్యూ విషయంలో కూడా కేటీఆర్ 3-4 రోజులు స్పందించలేదు. అంటే స్టూడెంట్స్ కూడా రెచ్చగొట్టారని చెప్పేసి ట్వీట్ కూడా చేయలేదు కదా. 4 రోజులు ట్వీట్ కూడా చేయలేదు. మొదటిసారిగా పిల్లలు 50 మంది వచ్చిన వాళ్ళు వచ్చి సార్ మీరు ఎందుకు రావట్లేరు అడిగితే ఓపెన్ చెప్పిండు, బాబు మీరు చేసేది న్యాయమైన కొట్లాట మాకు తెలుసు, కానీ ఇప్పుడు మేము వస్తే వెంటనే మా భుజాల మీద బాగా పెట్టి మిమ్మల్ని కాలుస్తారు, అందుకని చెప్పి నేను మాట్లాడతలేను, రావట్లేను, నాకు నేను చూస్తున్నా, నాకు జరుగుతుంది, కనబడుతుంది, నాకు బాధ అవుతుంది అని చెప్పి మీడియాలో కూడా చెప్పిండు. ఇక పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిరు కాబట్టి నేను మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, అది న్యాయమైన కోరిక, వాళ్ళు చెప్పేది వాస్తవం అని చెప్పి ఆ ఒక్కసారి ఇట్లా మాట్లాడగానే తెల్లటరికి మంత్రివర్గం మొత్తం కేటీఆర్ మీద దాడి మొదలు పెట్టారు. కేటీఆర్ చేయిస్తుండు, కేటీఆర్ ఇట్లా ఏ అయితోని తెలియలేని మాటలు, ఏందో ఏ అయితోని నేను చేసినా కేసీఆర్ చేసినా అని, ఏ ఇంత గొప్ప అంత గొప్ప అని మొత్తం సంకల్ గుద్ది ఎగిరిందే ఈయన మొత్తం ఏని నేనే సృష్టించిన అన్నట్టుగా మాట్లాడాడు శాసనసభలో ముఖ్యమంత్రి. ఏ అయితోని ఏం సృష్టించినా, ఏ అయితోని జింకలు సృష్టించినవా, ఏ అయితోని నెమలు సృష్టించినవా, ఏం తెలియదు ఒక్కదనం.
మరి ఎందుకు విచారణకు ఆర్డర్ చేయలేదు? చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, అక్కడ ఉన్నాయి చాలా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అవును, సుప్రీంకోర్టు కూడా ఏ అయితే మోసపోయిందా? తెలివి లేక నువ్వు మోసపోయినావు. వాస్తవానికి అధికారి కూడా తప్పించుకోవడం వరకు చెప్పిందా అని పట్టుకొని ఆగమైపోయినావు నువ్వు. సుప్రీంకోర్టు ముందట ఇదో కొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. అధికారులు నేను మిస్లీడ్ చేశారు. ఏంటి సార్ 400 ఎకరాల గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు? నేను మీ ఏమంటున్నా, అభిప్రాయం? భూమి నీదా నాదా అనే ఇష్యూ కాదు. భూమి మొత్తం ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ భూమిని వీళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు మనం కూర్చున్న దాన్ని కూడా ఉన్నది ప్రభుత్వం తీసుకోవచ్చు. మాట చెప్తున్నా, ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. పిల్లలు ఇది మాది అని భావిస్తున్నారు, మా యూనివర్సిటీ ఇది అని భావిస్తున్నారు. పొద్దున్న లేసి వాళ్ళు దాంట్లో తిరిగిరు, వాళ్ళకి అనుబంధం ఏర్పడ్డది. అవును, ఇప్పుడు ఈ కుక్క పిల్ల ఉంది భయ్, మేము పెంచుకున్నా కాబట్టి నేను చంపుతానంటే ఉంటుందా సమాజం? నాకు హక్కు ఉంటుందా? ఆ కుక్క పిల్ల నేనే పెంచినా, చిన్నప్పటి నుంచి వెళ్ళి దాని పూర్ణ ఖర్చు పెట్టినా, దానికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పటికి 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టినా, దానికి కన్ను బాగాలేకపోతే ఆపరేషన్ చేయించినా, అన్నీ చేసి ఉండొచ్చు. కానీ నేను చంపుతా అంటే అవుతుందా? నన్ను కరిచినా చంపడానికి లేదు నేను. దానికి ప్రాపర్ పద్ధతి ఉంటుంది, దాన్ని తీసుకుపోయి అప్పచెప్పాల్సిన పద్ధతి ఉంటుంది ఒకవేళ ఏదైనా జరిగితే. అటువంటిది నువ్వు నేను గవర్నమెంట్ది కాబట్టి నేను మొత్తం డోజర్లు పెట్టి తొక్కేస్తా తోలేస్తా. నువ్వు ఒక్కటి చెప్తా నీకు, మా ఫాదర్ ఉన్నారు 95 ఏళ్ళు ఉన్నారు, చూశాను సార్. అవును, ఇది జరుగుతున్నప్పుడు నాకు మా ఫాదర్ ఒక విషయం చెప్పిండు. నాన్న 18 సంవత్సరాల క్రితం మన ఊర్లో పలానా సత్యరెడ్డి అనే రైతుకు 1700-1700 రూపాయలు ఫైన్ వేసిండ్రా ఫారెస్ట్ డిపార్ట్మెంటు. దేనికి అని అంటే ఆయన చేలో ఉన్న వేప చెట్టు ఆయన కొట్టుకున్నందుకు. ఆయన చేలో ఉన్న వేప చెట్టు ఆయన కొట్టేసుకున్నాడు పాపం, తెలియక. ఈ వాటా చట్టం ఒకటి ఉందని తెలియక కొట్టేస్తే ఆ రోడ్డు పెట్టేవాడు చూసిండట. చూసి కంప్లైంట్ పెడితే వచ్చి దాన్ని సీజ్ చేసి పంచనామా చేసి 1700 రూపాయలు ఫైన్ వేస్తే ఫైన్ కట్టిండు పాపం. వాన్ చెట్టుకు వాడు ఫైన్ కట్టిండు. ఊకే బాధపడేది నా దగ్గరికి వచ్చి, ఇట్లా మామకి ఇట్లా జరిగిందని చెప్పి చెప్తే నేను అడిగిన, బాపా నేను దొరికితే ఆ వివరాలు దొరికితే తెప్పిరి ఒకసారి చూపిద్దాం అని చెప్పి అన్నగారికి పాపం ఇంకా ఆయన పోలేకపోతుండే ఇక్కడ ఉన్నారు. సో గట్ల నీ దాంట్లో ఉన్న చెట్టును కూడా నువ్వు చెట్టు కొట్టడానికి అనుమతి లేకుండా, నిజమే నీదే అయితే ఎందుకు దొంగతనంగా రాత్రి బుల్డోజర్లు పెట్టి పోవాలి? 100 బుల్డోజర్లు ఎందుకు పెట్టాలి? ఏం అవసరం? ఎందుకు చేసినావు? నువ్వు ఏ అన్నావు, ఏందో జింకది అన్నావు. వాస్తవానికి తెలుసా అది ఏం జరిగింది? మేము ప్రెస్ మాట్లాడేటప్పుడే జింకది తీసుకొచ్చి వెనకబడి ఎవరు ఒకటి ఇచ్చిర్రు. మేము ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము చూడగానే అది వద్దు అని చెప్పినాం. ఇది ఎందుకు, ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, దానికి పొట్ట ఉబ్బినట్టు కనబడుతుంది, ఇది కరెక్ట్ కానట్టుంది, మనం దీన్ని వాడొద్దు అని చెప్పి వెనక తీసేసినాం. కేటీఆర్ మాట్లాడలేదు దాంట్లో. కేటీఆర్ మాట్లాడేటప్పుడు కూడా తెచ్చిస్తేనే దాన్ని రిజెక్ట్ చేసినాం. తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది ఎప్పటితో పాతదని కూడా తెలిసింది మాకు. మేమంత స్పష్టంగా ఉన్నాం. దాన్ని ఎవరో ఒక ఆయన పెట్టి తీసేసిండు అని చెప్పి ఎవరో దాంట్లో పెడితేనే వీళ్ళు తీసుకొచ్చి తొందరపడి. మాకు చూడగానే డౌట్ వచ్చే అది వద్దులే, మనం కరెక్ట్ తెలియనప్పుడు మనం ఎందుకు వాడాలి, దాన్ని చూపించొద్దని చెప్పి అనుకున్నాం. అయిపోయింది. వాడు ఆ అధికారి ఏం చేసిండు, ఈయన రివ్యూలు అడిగినప్పుడు దాన్ని చూపించి చెప్పిండు వాడు తప్పించుకోవడం కొరకు. సార్ ఇది ఏ ఇతను పెట్టిండ్రు, ఒక ఆయన పెట్టి తీసేసిండు, సారీ చెప్పిండు ఒక జర్నలిస్టు అని. దాన్ని మేము ఎక్కడ చూపించలేదు, మేము వాడినే లేదు. తెల్లారి ఒకటి వచ్చే చచ్చిపోయా నెమల అరుపులు ఆ పిల్లవాడు పెట్టి పిల్లవాడు ఛాలెంజ్ చేసిన తర్వాత ఎస్ నేను రాత్రి 3 గంటలకు పోయి తీసి నెమల అరుపులు అయితే పిల్లవాడు ఛాలెంజ్ చేసిండు కదా. ఇగో నా దాంట్లో నా ఫోన్లోనే రికార్డ్ చేసిన. ఇప్పుడు డిజిటల్ అంతా టైమింగ్ కూడా వస్తుంది కదా, సెకండ్స్ కోఆర్డినేట్స్ కూడా వస్తాయి. దీని మీద విచారణ చేసుకోండి, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పింది. తోక ముడిచిర్రు. ఎందుకు చేయించలే మరి విచారణ? కోర్టు కూడా పెట్టు, నువ్వు మొత్తం పోలీసు నీ చేతిలో ఉంది కదా, అన్ని విభాగాలు ఉన్నాయి కదా. పెట్టి ఆ పిల్లగాడి వీడియో తీసుకొచ్చి నువ్వు ఉత్తనే ఏఐ అంటున్నావు. ఏఐతో సృష్టిస్తే కూడా ఎక్కడ సృష్టించినా కూడా దొరుకుతుంది, ఏ సిస్టంలో జనరేట్ చేసినా కూడా దొరుకుతుంది. మొత్తం తీసుకురా. నేను ఏమంటున్నా, భూములు ఏమైనా కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు, నువ్వు చట్టపరంగా నీకు హక్కులు ఉండొచ్చు, నీకు అధికారాలు ఉండొచ్చు, కానీ బుల్డోజ్ చేయడానికి లేదు. నువ్వు అడవులు బుల్డోజ్ చేయడమే కాదు, ఆలోచనలను బుల్డోజ్ చేయడానికి కూడా లేదు, పిల్లల అభిప్రాయాలను బుల్డోజ్ చేయడానికి కూడా లేదు. నువ్వు అనుకుంది నిజం అనుకున్నప్పుడు ఒప్పి పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడు. మాట మంది ఏదో ఉంటుంది కదా, మాట్లాడు. ఒప్పి బాబు నాయన నాకు అక్కరుంది, మీకు వేరే అంతమంది చేస్తానని చెప్పి ఒప్పి ఎవడొద్దన్నాడు చట్ట ప్రకారం. ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీస్కి ఇచ్చి 1000 ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి? నేను ఏమంటున్నా, 1000 ఉద్యోగాలు కావు, 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దాని వెనకాల. 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, అది వాళ్ళని ఆశ పెడుతుంది. అందుకనే మనుషులనే చంపుతారు వాళ్ళు పైసల కొరకు. ఇక జంతువులు చంపడం, పక్షులు చంపడం లెక్క వీళ్ళకు. అంత దుర్మార్గులు, లగచర్లకు అంత దుర్మార్గంగా పైసల కొరకు వాళ్ళని
కొట్టి మహిళల్ని ఇబ్బందులు పెట్టి నిన్న అది కూడా చెప్పింది కదా, నిన్న మానవ హక్కుల కమిషన్ కూడా క్లియర్ చెప్పింది, దుర్మార్గం చేశారు పోలీసులు ఇక్కడ అని చెప్పి. డబ్బుల కొరకు కుట్ర కుంభకోణాలు, ఎస్సీ వెనకాల ఉన్నది కేవలం డబ్బుల ఆశ, 10,000 కోట్ల కుంభకోణం అది, దాని కొరకే చేశారు తప్ప ఇంకోటి కాదు. అక్కడ నీ భూమి నీదా నాదా అనే ఇష్యూ కాదు, ఇంకోటి కాదు. పైసలు ఉన్నాయి దాని వెనకాల, అందుకనే అంత పట్టుదల. ఎందుకు మరి గాడలేదా? గాడ పెట్టుకోయి నీ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ చెప్తున్నావు ఎందుకు మీరు కూడా సేకరించారు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదే 1300 ఎకరాలు ఉంది ఆడ, 1400 నువ్వు అనుకుంటున్నాయి గాడ పెట్టరా, అది వద్దన్నాడు. ఎయిర్పోర్ట్కి అది ఇంకా దగ్గరే, అది చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే కనబడుతూనే ఉంటుంది, అది కూడా పెట్టు, ఆడ పెట్టు. మరి ఎందుకు గిన్నె ఎందుకు పెట్టాలి, నీకు ఏముంది అంత పట్టుదలేంది? గుండెకాయ పిల్లలు మాది అని అంటున్నారు, ఏదో భావిస్తున్నారు. అలా తినేది ఉందా, పిల్లలు అమ్ముకునేది ఉందా, పిల్లలు ఇల్లు కట్టుకునేది ఉందా? ఆడ ఒకరు వెళ్ళిపోతారు, ముందుకు ఒకరు వెళ్ళిపోతారు అన్నోడే పిల్లలు కూడా. ఎందుకు అంత నీకు? సో నిజంగానే దాంట్లో ఏమన్నా అలాంటి విషయాలు అంటే మామూలుగా ఇష్యూస్ ఉంటే కోర్టు కూడా ఈరోజు అటువంటి తీర్పు ఇవ్వదుగా. ఎట్లా ఇస్తుంది అంత సీరియస్గా? నీ చీఫ్ సెక్రటరీని ఆనే జైలు గట్టి లోపల పంపుతానే అంత తీవ్రంగా ఎందుకు మాట్లాడుతుంది కోర్టు? అక్కడనే అర్థమైంది కదా. సో మీరైతే దానికి కట్టుబడి ఉన్నారు 100% తప్పకుండా. దాన్ని ఈకో పార్క్ని కంటిన్యూ చేసేసి ఇంకొకటి ఇచ్చుకొని ఇవ్వాల్సింది అంతే తప్ప ఇట్లాంటి మూర్ఖంగా బుల్డోజ్ చేసి పోదామంటే తెలియతొక్కతనం ప్రభుత్వం. సో తెలంగాణలో ప్రధానంగా ఒక వార్త అయితే బాగా హల్చల్ అవుతుంది. మరి దాని మీద మీరు క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి, తెలంగాణలో కూడా అదే కూటమి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ పోటీ చేయబోతుంది. సో వాళ్ళు వస్తారన్న ఇన్ఫర్మేషన్ మీకుండే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మీ వాయిస్ ఉందనేది కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వస్తే మాకు చాలా సంతోషం. మాకు పెద్ద ఇంత కష్టం కూడా అక్కర్లేదు, ఇంక ఈజీ కొట్టొచ్చు కాంగ్రెస్ కంటే. మేము 2018లో అదే జరిగింది కదా. చంద్రబాబు నాయుడు రాగానే కేసీఆర్ చాలా స్పష్టంగా అడిగిండు ప్రజల్ని, కాళేశ్వరం కావాలన్నా, శనేశ్వరం కావాలన్నా, చంద్రబాబు శనేశ్వరం కావాలన్నా అని. ఒకటే దెబ్బకి అయిపోయింది. మాకు ఇంకా ఈజీ వాళ్ళు వస్తే మాకేం పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళకనే అవుతుంది ఇంకా పని, మాకు పని. ఎందుకంటే బీజేపీ కాస్త బలంగా ఉంది ఇక్కడ. ఎక్కడుంది తెలంగాణలో? ఎక్కడుంది బీజేపీ? ఎంత బలం లేకపోతే పార్లమెంట్ మళ్ళీ అసెంబ్లీకి రమ్మని, అసెంబ్లీలో అయితే వచ్చినాయి. మళ్ళీ రేపు అసెంబ్లీ అప్పుడు అలా కూడా ఉండి 8 మందికి పెరిగారు కదా సార్. మళ్ళీ అరకొరేందుకు 4 ఉండే కానీ అంత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవరకే వాస్తవానికి ప్రజలు వేరే రకంగా ఆలోచించారు. ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్యన యుద్ధం అనే పద్ధతిలో ఆలోచన చేశారు. పర్టికులర్ ఈసారి దేశమంతా కూడా అదే ఆలోచన వచ్చింది. దేశమంతటా కూడా అట్లా వచ్చింది. చూడు, ఈ 2 కూటమిలతో లేని వాళ్ళని ఎక్కడ కూడా ఆదరించలేదు. ఒక్క తెలంగాణలే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎక్కడ కూడా ఏదో ఒక కూటమితో ఉన్న చోటనే ప్రజలు అటువైపు ఓట్లేసారు తప్ప 2 కూటమిలకు దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా వేయలేదు. ఒక తెలంగాణలే కాదు, అన్ని చోట్ల కూడా. అక్కడ యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ప్రతి చోట కూడా. అదే బెంగాల్ అయినా, తమిళనాడు అయినా కాంగ్రెస్తో లేల్చున్న బట్టి మళ్ళీ వాళ్ళకు కూడా వచ్చినాయి. ఓకే. సో అట్లా 2 నేషనల్ పార్టీస్ని చూసి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ అసెంబ్లీ వస్తే ఈసారి ఆ 8 సీట్లు కూడా రావు బీజేపీకి శాసనసభలో. ఆ 8 కూడా రావు. 1 సైడ్ ఉంటుంది, మాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంకెక్కువ తెలుస్తుంది కేసీఆర్ విలువ. నేను గతంలో ఒకసారి చెప్పిన ఈ సందర్భంలో, అమ్మ విలువ, అన్నం విలువ అది లేనప్పుడే తెలుస్తాయి అని. అమ్మ లేనప్పుడే అమ్మ విలువ తెలుస్తుంది, అన్నం లేనప్పుడే అన్నం విలువ తెలుస్తుంది అని. ఇప్పుడు కేసీఆర్ ఏందో ఇప్పుడు ఎక్కువ తెలిసి అర్థమైంది ప్రజలకి. ఇంకా కాబట్టి ఈ వాళ్ళు వదులుకోరు, వెతుక్కుంటూ వస్తారు గులాబీ ఎండకు. ఇప్పుడే వచ్చింది ఆ వాతావరణం, ఈ సభతోనే వస్తుంది. ఈ సభకు వాళ్ళు కదిలే విధానం బట్టే వస్తుంది, తెలుస్తూ ఉంది మనకు. ప్రజల్లో పండగ వాతావరణం వచ్చేసింది ఇప్పటి గ్రామాలలో. సో మొన్న కవిత గారు మాట్లాడారు సార్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పొగుడుతున్నారు? కారణం ఏంటంటారు అసలు? అంటే ఏమన్నా మీ ఇద్దరి మధ్య అటువంటి సంబంధాలు ఇంకా ఉన్నాయా? చూడలేదు జగన్ కవిత గారు. అంటే మన పవన్ కళ్యాణ్ ఏమో అసలు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి మాట్లాడడం, తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆమె గురించి ఆమె చాలా మంది గురించి చెప్పింది. ఇందిరాగాంధీ గురించి వెళ్ళి మాట్లాడింది, సోనియా గాంధీ గురించి వెళ్ళి మాట్లాడింది, మంచి స్టేట్స్మన్ అని. ఇట్లా వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఒక ప్రశ్న అడిగితే చెప్పినట్టుంది. పెద్ద దానికి ఎంత విషయం ఉందని ఎవరో రిపోర్టర్ ఏదో అడిగితే చెప్పినట్టున్నారు కదా. ఒక్కొక్క మనిషి మీద మీ అభిప్రాయం ఏందన్నప్పుడు, మనిషి మీద అభిప్రాయం అన్నప్పుడు చెప్తారు కదా. రాజకీయాలు వేరు, వ్యక్తిగా వాళ్ళు ఏంది అన్నప్పుడు చెప్తారు. చంద్రబాబు గురించి కూడా మంచిగా చెప్పినట్టున్నారు. ఆయన చాలా ఓపిక మనిషి, చాలా ఇట్లా ఉంటాడు అని చెప్పేసి. వ్యక్తిగతంగా అడుగుతున్నప్పుడు ఆయన లంగా దొంగ అని ఎవరిని కూడా అనలేం కదా, అనం కదా. అట్లా
ఎవరైనా మళ్ళీ మంచి ఎందుకు చెప్తాం తప్ప ఆ సందర్భంలో చెడు చెప్పాం కదా. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు విమర్శ చేసుకుంటాం, అది వేరే విషయం. బహుశా అట్లా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రానికి ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి మాట్లాడారు కదా. అది వాస్తవమే కదా, ఇప్పుడు కూడా కనబడుతుంది కదా. ఎందుకంటే ఆయన ఒక స్టాండ్ మీద నిలబడి లేడు, ఆయనకు పెద్ద issue లేదు. 21 పోటీ 27 గెలిచాడు కదా ఆయన. అది అలయన్స్లో అది పెద్ద ఇష్యూ కాదు, కానీ అంతకుముందు స్వయంగా ఆయన ఓడిపోయి. కానీ ఒక్కటి ఏంటంటే స్థిరంగా నిలబడి ఒక అంశం మీద కొట్లాడితే దాని గౌరవం ఉంటుంది. కాసేపు ఆయన నేను క్రిస్టియన్ అనే, కాసేపు నేనే ముస్లిం అనే, ఇప్పుడు ఏందో సనాతన ధర్మాన్ని. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏందో అడుగు చెప్తాడేమో మళ్ళా. ఎవరు రాసిచ్చిన స్లోగన్ చదివితే అందుకనే గౌరవం ఉండదు. ఏంది వాటి సనాతన ధర్మ ఏమనుకుంటున్నావు? చాతుర్వర్ణం ఉండాలి, కుల వ్యవస్థ ఉండాలనుకుంటున్నావా అన్నాడు అనుకో ప్రశ్న. ఒక రిపోర్టర్తో మాట్లాడమను, వేదిక మించి ఉపన్యాసం తప్ప ఒక రిపోర్టర్ కాడ కూర్చొని ఎదురుగా కూర్చొని మాట్లాడమను, చెప్తారేమో వీళ్ళు. ఉత్తనే ఆయన ఊత పదాలతో మాట్లాడేసేస్తే లీడర్ ఆయన, అందుకనే సీరియస్ లీడర్ కాదని ఎవరైనా భావిస్తారు. సరే సరే, ఇక లాస్ట్ సభ ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్ 10 లక్షల మంది అనుకుంటున్నారు, ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటున్నారు లేకపోతే తగ్గుతారు? ఎందుకంటే 5 లక్షల మంది వస్తే ఎక్కువ అన్నట్టు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చూసాం ఫేస్బుక్లో అలాంటి చూసాం, మీరు పెట్టే పోస్టర్లు చింపేయడం, మీరు పెట్టే బ్యానర్లు చింపేయడం, కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కూడా మీరు గ్రహించి మీ కార్యకర్తలందరూ కూడా వాటి మీద మీరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఇవేం చిల్లర విషయాలుగా ఆపలేవు, జనాన్ని ఆపడం సాధ్యం కాదు. వాళ్ళు అట్లాంటి ఇంకా చిల్లర పనులు చేస్తే ప్రజలు ఇంకెక్కువ వ్యతిరేకత వస్తుంది, ఇంకెక్కువ కసి పెరుగుతుంది తప్ప ఇంకోటి ఉండదు. సభకు అనుకునే దానికంటే ఎక్కువనే వస్తారు, జనం బ్రహ్మాండంగా జరుగుతుంది, అందులో సందేహం ఏం లేదు. ఇప్పటివరకు చరిత్రలో జరిగిన సభ జరుగుతుంది. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఎవరు పెట్టలేనంత సభ జరుగుతుంది. గతంలో మేమే పెట్టినాం, మేమే మా రికార్డులో మేమే బ్రేక్ చేసుకున్నాం. మళ్ళీ ఇది కూడా ఇంకో రికార్డు బ్రేక్ చేస్తాం తప్ప. కాంగ్రెస్ వాళ్ళు కూడా బ్రహ్మాండమైంది కదా సభ జరిగింది. ఎంత అయింది? 1,00,000 కాదు అది. ఎంత సభ ఒకసారి చూడ్రి, ఆ గ్రౌండ్ దాని చుట్టూ ఒకసారి కొలిచేసి చూడుర్రి. ఇప్పుడు బాగా టెక్నాలజీ వచ్చింది కదా, ఒక్కసారి దాని చుట్టూ కొలతేసి చూస్తే తెలుస్తుంది ఎవరం ఏం చెప్పినా. ఓకే, ఇలా పెట్టమని ఇంకా చూద్దాం. అయ్యాలంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, సరే ఏదో కొద్దిగా వచ్చి ఉంటారు కొంత. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలే అసహించుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళే చెప్తుర్రు మా కాంగ్రెస్ పార్టీని కథం చేసిపోవడానికి వచ్చింది ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళే మాట్లాడుతుర్రు ఇవాళ. సో ఆ పరిస్థితి వచ్చి. సో మరి ఏంటి సార్ ఈ సభ ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? అంటే ఈ ప్రభుత్వం మీద అంటే ఎలిగేషన్స్ కాకుండా మీరేమైనా ప్రత్యేకించి మళ్ళీ ఏమన్నా? వాస్తవానికి సభకు సంబంధించి ఎప్పుడు ఏం చెప్పాలి, ఎప్పుడు ఎట్లా చెప్పాలనేది కేసీఆర్కే బాగా తెలుసు. అదే కేసీఆర్ నోట్ల నుంచి వినడానికి జనం అందరూ ఎదురు చూస్తున్నారు, మనం కూడా రైట్. మొన్న అసెంబ్లీలో జరిగింది, ఫైనల్గా అసెంబ్లీలో మిమ్మల్ని సస్పెండ్ చేశారు. సో అది కొంచెం చాలా పెద్ద హైలైట్ అయ్యింది. సో ఏమన్నారు సార్ ఆయన? ఏమన్నారు మరి? నాకైతే అంటే నేను విన్నాను, బట్ మీరు కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి అసలు మామూలుగా? ఎందుకంటే మన ఇద్దరు ఎప్పుడు ఇట్లా కలుసుకుని మాట్లాడలేదు, మీడియా ముందు కూడా మీరు దీని గురించి వివరణ ఇచ్చారో అది తెలియదు, నేను అడుగుతున్నాను మమ్మల్ని. వాస్తవానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని నాకు అర్థమైన తర్వాత. కన్ఫ్యూజ్ అయ్యారంటారా? కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు నేను అట్లా అంటానని భావించారు. ఓహో, భావించారు వాళ్ళు. కానీ నేను అందులో ప్రతి అక్షరం కాన్షియస్గా మాట్లాడినా, తెలుగుగా మాట్లాడలే, ఆవేశంగా మాట్లాడలే. మీరు దానికంటే ఒక్క నిమిషం ముందు వీడియో చూస్తే కూడా నేను నవ్వుకుంటూ మాట్లాడుతున్నా. నేను చూశానండి. ట్రెజరీ బెంచెస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎంత అరుపులు పెడబొబ్బలు ఉన్నా నేను పదే పదే స్పీకర్ రిక్వెస్ట్ చేస్తున్నా, స్పీకర్ గారు సభను ఆర్డర్లో పెట్టండి మాట్లాడతాను నేను అని కూర్చున్నాను. నేను సభను ఆర్డర్లో పెట్టండి మాట్లాడతాను నేను. యాక్చువల్గా సభా సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే ఇప్పుడేమో తెలుస్తలేదు, ప్రజలకు పోతలేదు, కానీ ఒక సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు స్పీకర్ సభ మొత్తం కూర్చొని ఉండాలి, ఒక మనిషి కూడా నిలబడి ఉండకూడదు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన నిలబడి మాట్లాడాలి. మిగతా ఒక మనిషి లేచి నిలబడి స్పీకర్, మిస్టర్ స్పీకర్ ఐఎమ్ ఆన్ మై లెగ్స్ అంటే, నేను నిలబడి ఉన్నా ఇక్కడ నిరసన చెప్తున్నా అంటే కూడా ఈయన ఆపాలి. ఆపి ఆయన కూర్చోబెట్టిన దాకా స్పీకర్ ఆయనే సంజాయించాలి. ఉత్త నిలబడి ఉంటే కూడా అరవాల్సిన చక్కర కూడా లేదు, నిలబడి ఉంటే కూడా ఆయన కూర్చోబెట్టే ఈ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి, స్పీకర్ అనుకున్న సభ్యుడికి. ఇది సభా సాంప్రదాయం ఒరిజినల్గా. కానీ వాళ్ళు అరుస్తూనే ఉంటారు, సభ నడుపుతూనే ఉంటారు వీళ్ళు. నేను అదే అడిగిన, నేను మాట్లాడాలి అంటే వాతావరణం ఉండాలిగా, మాట్లాడడం కావాల్సిన వాతావరణము, మరి వాళ్ళని కూర్చోబెట్టండి అని. వాళ్ళు ఎంతసేపు అరుసుడు పెట్టారు. ఏమైంది విషయం అంటే, ఆ రోజు ముందు రోజు వాళ్ళ ముఖ్యమంత్రి క్లాస్ వీకెండ్ అనేది వచ్చింది కదా వార్త పెద్ద ఎత్తున. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకొని వచ్చారు, ఇవాళ ఎవరిని మాట్లాడనివద్దు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అది అనుకొని వచ్చారు, నిర్ణయం తీసుకొని వచ్చారు. సరే వాళ్ళ కర్మ కొద్దీ నేను తగిలిన. సరే నేను ఎప్పుడు కూడా టెంపర్ లూజ్ కాను, నాకు బాగా తెలుసు.
ఇంకోటి ఏంది, స్పీకర్ అధికారాలు, స్పీకర్ విధులు, మా సభ్యుల హక్కులు, మాకుండే అధికారాలు, మా విధులు అన్నీ కూడా తెలుసు నాకు చాలా క్లియర్గా. కాబట్టి నిబంధనల మేరకే మాట్లాడినా అప్పుడు వాళ్ళు నేనేదో నువ్వు అని అన్నా అని చెప్పేసి అని అనుకొని పాపం ఎగిరింది. వాళ్ళు సస్పెన్షన్ తీర్మానం కూడా అట్లే పెట్టారు. కానీ నేను మీరు అన్నాను, మీరు అంటనే ఉన్నారు అప్పటికి. స్పష్టంగా ఉంది అందులో. నేను అనడం ఎందుకు, తీసుకుంటే వింటే అర్థమైంది కదా. అవును. ఆ తర్వాత పోయి కూర్చొని నాలుగు ఖర్చుకోరు. అది ఇట్లా ఏం లేదు, ఏంది అసలు మనం ఇప్పుడు ఎట్లా 3 గంటలు వాయిదా వేసుకున్నారు అవును. దాని కొరకు. నేను స్పష్టంగా మేము చెప్పినాం, మేమే డిమాండ్ చేసినాం మా వైపు నుంచి. సార్తో మాట్లాడితే సార్ కూడా ఉండి, ఒకవేళ నిజంగా అందులో పొరపాటు జరిగితే సారే చెప్పి చేసి ఏముంది దానికి, విత్డ్రా చేసుకోవడానికి ఉందంటే తప్పకుండా అన్నా. నేను అట్లా వెనక పెట్టాను కాదు, కానీ నేను వాడు అనలేదు. బట్ వాళ్ళు కనుక తీసి చూపిస్తే సార్ చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు అని ఇంకొక అడుగు ముందుకేసి నేనేం చెప్పింది తెలుసా, నేను మా వాళ్ళకి కేటీఆర్ గారు, హరీష్ గారికి, వీళ్ళకి, మీరు వెళ్ళి మాట్లాడండి స్పీకర్ గారితో. సభా సాంప్రదాయాల ప్రకారం ఫస్ట్ పిలిచి అందరిని పిలిచి మాట్లాడాలి సభానాయకుల్ని. ఆ వీడియో తీసేసి చూపించాలి. ఒకవేళ అలా తప్పుగా అభ్యంతరకరంగా ఏమన్నా ఉంటే విత్డ్రా చేసుకోమని చెప్పి నన్ను అడగాలి, నాకు అవకాశం ఇవ్వాలి. లేదు నిజంగానే అట్లా తప్పు కనుక ఉంటే సారి చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వాలి. ఇది పద్ధతి. ఎప్పుడైనా గతంలో కూడా ఒకసారి ఇట్లే జరిగితే తీసి చూపించారు, చూస్తే అందులో ఏం లేదు. ఫస్ట్ సభలో కూడా ఇట్లనే నేను మోడీని ఏదో అన్నానని చెప్పి బీజేపీలో ఆవేశపడ్డారు. అప్పుడు కిషన్ రెడ్డి ఉండే, లక్ష్మణ్ గారు ఉండే, వీళ్ళందరూ కూడా ఉండే. ఆవేశపడిపోయి ఉరుకొచ్చారు నా మీదకి. నేను చెప్పిన ఒక అక్షరం తప్పున్నా నేను ముక్కులేరు రాస్తే చూపిద్దాంపా అని చెప్పి చారిసాబు ఉండే పైన పిలిచిండ్రు, తీసి చూసారు. ఇక్కడ ఒక అక్షరం కూడా తప్పులేదు. నేను మార్వాడి వ్యాపారంలాగా చేసిండు అన్న, బూత్ కాదు కదా. ఎందుకు అని అంటే కరెంటు, కేంద్రం ఇవ్వాల్సిన కరెంటు 5 రూపాయలకి ఇవ్వాల్సిన కరెంటును 10 రూపాయలు ఇస్తేనే ఇస్తాం, లేకపోతే లేదు. 10 రూపాయలు కూడా ముందు డిపాజిట్ చేస్తే ఇస్తాం, లేకపోతే లేదు అని చెప్పి కండిషన్ పెట్టారు మాకు ఎన్టీపీసీ నుంచి. వీళ్ళేమి వీడ పెద్ద కేంద్రం సాయం చేస్తేనే మాట్లాడుతున్నారు. అక్కడనే మార్వాడి వ్యాపారం చేస్తున్న వాళ్ళు 5 రూపాయలు దాన్ని 10 రూపాయలు ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు, అది కూడా ముందు డిపాజిట్ చేయాలి బ్యాంకులో అని అడుగుతున్నారు. ఇట్లా ఉంది కేంద్ర పరిస్థితి అని చెప్పి నేను. వాళ్ళు సరే వెనక మోడీని మీద అన్నాడు, మోడీగాడు అన్నాడు, అదన్నాడు ఇది అన్నాడు అని చెప్పి పాపం ఎగిరింది. మోడీ గారు అని ఉంది స్పష్టంగా మొన్నట్లాగానే. అంత తొందరగా ఎవరు అనలేదు, అయిపోయింది. ఏం మాట్లాడలేకపోయినారు, వాళ్ళు 2 రోజులు తప్ప ఓడిపోయింది, క్లోజ్ అయిపోయింది, నడిచింది. ఇప్పుడు కూడా అదే చేయండి అని చెప్పి అడిగింది నేను. పిలవండి, పిలిచి మాట్లాడి తీయండి అని. చివరికి ఇంకోటి ఏం చెప్పింది తెలుసా, నేను మా వాళ్ళిద్దరికి, మీరు ఇంకో మాట చెప్పండి స్పీకర్ గారికి, ఒకవేళ నేను అన్న దాంట్లో అక్షరం తప్పు లేకపోయినా, ఆయన కనుక నేను హర్ట్ అయినా ఇంకేదైనా పద్ధతుల్లో నా హావభావాలతో నేను హర్ట్ అయినా ఆయన అన్నా, నేను సారీ చెప్పడానికి రెడీ ఉన్నా. నేను తప్పు చేయకపోయినా సారీ చెప్తా, ప్రజలకు తెలుసుకొని. ఆయన విజ్ఞత, నా విజ్ఞత. ఒకవేళ ఏ కారణం చేతన ఆయన హర్ట్ అయినా అంటే నేను ఆ పదమా అనలేదు, ఐఎమ్ షూర్. ఆయన అట్లా భావిస్తే నేను సిద్ధంగా ఉన్నా చెప్పడానికి. మరి పోయి అడిగినప్పుడు నేను పంపిన చాలా క్లియర్గా. ఆయన ఏమన్నాడండి, పాపం ఆయన ఏమనలేదు, నాదే ఉంది పైవారు. అందరికీ తెలుసు వాళ్ళు తప్పు చేసినామని. అయితే ఇంకోటి చూడు, దీంట్లో బులెటిన్ ఇవ్వలే, తీర్మానము ఇవ్వాలి కదా బయటికి, అప్లోడ్ చేయాలి ఇమ్మీడియట్గా, ప్రతి క్షణం చేయలే. ఈ రోజు కూడా చేయలే. ఎందుకంటే కోర్టు పోతే 1 నిమిషంలో వస్తుందని తెలుసు. అది వాళ్ళ దగ్గర డొలతనం ఉంది కాబట్టి పెట్టలే. ఆ తర్వాత చూసి 5 రోజులు 6 రోజుల తర్వాత నేను పోయి స్పీకర్కి పిటిషన్ ఇచ్చిన. నేను కూడా ముందు రోజు తెల్లవారే మామూలు పోయి, హరీష్ రావు గారు మామూలందరూ పోయి ఏమో విత్డ్రా చేసుకోండి అని చెప్పి పిటిషన్ ఇచ్చారు. సస్పెన్షనే కరెక్ట్ కాదు, విత్డ్రా చేసుకోండి ఇప్పటికైనా, మా సభ్యుని రమ్మని చెప్పండి అని. చెయ్యలే. ఆలోచిస్తానన్నాడు, చేయలే. ఆ తర్వాత నేను స్వయంగా పోయి, ఎందుకంటే మార్షల్స్ లోపలికే రావద్దని మాట్లాడుతున్నారు, అదో తెలియతక్కువతనం. సభ నుంచి సస్పెండ్ అంటే సభ ప్రొసీడింగ్స్లో పాల్గొనడం నుంచే సస్పెన్షన్, బయట కూడా కూర్చోవచ్చాడు లాబీలో కూడా. అది కూడా తెలియలేక ఇంకా నేను మార్షల్స్ వద్దని సార్ అని వస్తే నేను మళ్ళీ మార్షల్స్ వస్తే కోపడ్డా. నేను ఆర్డర్ తీసుకురాపో ఫస్ట్. అవును, ఆర్డర్ ఇచ్చే ధైర్యం మొదలు నీకేం ఆర్డర్ ఉంది తీసుకురాపో ఫస్ట్, అసలు సస్పెండే చేయలేదు నన్ను, ఆర్డర్ తీసుకురాపో అని చెప్పాను. కాంగు తిని అయ్యో ఆర్డర్ లేదా సార్ కూడా అప్పుడు పోయింది, అదే పోయింది కదా, మళ్ళీ రాదు. మేము స్పీకర్ కాడికి పోయి ఇచ్చినాం. రైట్. ఇప్పటికైనా నా సస్పెన్షన్ బులెటిన్ ఇవ్వండి, మిత్ర తీసుకోమని అడుగుతలేదు నేను, బులెటిన్ ఇవ్వండి అని ఇవ్వలే. తేలిపోయింది స్పష్టంగా వాళ్ళు చేసింది తప్పు, కేవలం సస్పెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి చేసారు తప్ప ఇక్కడ నేనేం పొరపాటు చేయలేదని అర్థమైపోయింది. సార్, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఉంటే, అంటే నా ఒపీనియన్ చెప్తున్నా,
నేను కూడా ఇన్నేళ్లుగా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి ప్రజల యొక్క గొంతుకే మాట్లాడితే అసలు ఆయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడతారో ప్రజల తరపునని తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు కూడా చూసినటువంటి వైన మనం చూసాం. కానీ అసలు ఆయన అసెంబ్లీకే రావడం మనం చూడలేదు. వచ్చారు ఏదో ఆయన కొంచెంసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. కానీ వచ్చుండి ఈరోజు ప్రజల తరపున మాట్లాడి ఉంటే, ఎందుకంటే గతంలో ఇలాగా ఎవరిని కలవలేకే ఆయన్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తర్వాత ఈసారి పక్కన పెట్టడం ప్రజలు జరిగిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ వచ్చుండి ప్రజలతో మాట్లాడి ఉంటే నిజంగా అసలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉండేది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రజల్లోనే ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు అసలు ప్రజలు అన్నారు. ఆయన కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కాన్స్టిట్యూన్సీ లోనే కనపట్లేదు. కాన్స్టిట్యూన్సీ ప్రజలే ఆయన పోలీస్ కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా సార్. కాంగ్రెస్ వాడు పెడతాడు ఏదో కానీ ఎదు పెడతారు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడనైనా ఒకటి గుర్తుపెట్టుకో, రాయి తగిలితే మన దారిలో పోతుంటే ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం, లేదా అయ్యో దేవుడా అంటాం. కానీ వాళ్ళ తెలంగాణలో ప్రజలు ఏ చిన్న బాధ వచ్చినా కేసీఆర్ ఎక్కడున్నావు సారు అంటున్నారు. అంటే ఎక్కడున్నాడు కేసీఆర్? ప్రజల హృదయాల్లో ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడు ఏముందా అసెంబ్లీలో? ఏముంది? మాకే సమాధానం దొరుకుతలేదు, మేము మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు, గొంతులు నొక్కేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి భయపడుతున్నారు. ఏముందని అసలు వాళ్ళ దగ్గర కేసీఆర్ ప్రశ్నించే స్థాయిలో ఎవడున్నారని అవతల. ఆ పదవికి గౌరవం లేదు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ పదవికి అర్హులు కాదంటారా? ఏ మాత్రం అసలు పై సంబంధం కూడా కాదు. దాని దగ్గర గౌరవంగా ప్రవర్తించకుండా నేర్చుకోవాలి. ఇంకా అది దురదృష్టం నిజంగా కూడా. చాలా రాష్ట్రం దురదృష్టం, మా అందరూ కూడా బాధ కలుగుతుంది. అయ్యుండొచ్చు, అదృష్టవశాత్తు నీకు ఒక అవకాశం వచ్చింది, మంచి సంతోషం, నీకు చిన్న ఏజ్లో వచ్చింది. దానికి తగ్గట్టుగా ఎదగాలి కదా, మనిషి పెరగాలి కదా. సాక్షాత్ అదే అసెంబ్లీలో కదా బట్టలు ఇప్పుతా, లాగులు చింపుతా, ఇది చేస్తా, అది చివరి జర్నలిస్టులను కూడా బట్టలు ఇప్పి కొడతా, మహిళా జర్నలిస్టులను కూడా చూడను. ఒక ముఖ్యమంత్రి అంటూ భాష వాడతాడా అసెంబ్లీలో? భాష మీద ఆయన గతంలో కేసీఆర్ గారు మాట్లాడింది లేదా, లేకపోతే ఎవరు కేసీఆర్ అట్లాంటి తప్పుడు మాట మాట్లాడేవాడు అంటే చెప్తాం కొడతా వాడిని నేను. ఎవడన్నా మాట్లాడితే తెలంగాణ వ్యతిరేక దొంగలు కేసీఆర్ భాష మాట్లాడు. కేసీఆర్ ఒక్క అక్షరం కూడా ఎప్పుడు కూడా తప్పు మాట్లాడట్లా, ఎప్పుడు మాట్లాడలేదు. ఉద్యమ సందర్భంగా హార్షి రావచ్చు, అది వేరే విషయం. కానీ ఇట్లాంటి బూతులు మాట్లాడా కేసీఆర్ జీవితంలో ఎప్పుడన్నా విన్నారా, చూసినా ఎవడన్నా? మీడియా వాళ్ళ చేతులు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసి కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు యాంకర్ గాడు కూడా పనికి మళ్ళీ కూడా మాట్లాడి ఆ రకంగా బదనం తెచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా కేసీఆర్ భాష విషయంలో ఎప్పుడు కూడా ఒకరు కించపరిచే మాట మాట్లాడలేదు, ఇప్పటివరకు మాట్లాడాడు అన్నాడు కూడా. ఆఫ్టర్ రేవంత్ కేసీఆర్తో పోలుస్తారా? కేసీఆర్ ఎక్కడా, ఈయన ఎక్కడా? రేవంత్ రెడ్డి గారి భాష అంత జుగుప్సకరంగా ఉందంటారు. నేను అనుడు ఎందుకు, నీకు అనిపిస్తలేదా? సాక్షాత్తు శాసనసభలో ఎవడైనా తప్పు చేస్తే కేసు పోలీసు వాళ్ళు పెడతారు, ముఖ్యమంత్రి బట్టలు ఇప్పి కొడతారు. ఎక్కడన్నా ఇదా? గది ఆ స్థాయి అనేది, ఆయన స్థాయిని తెలియజేస్తుంది అక్కడ, అంతే, అందుమించి ఏం లేదు. చట్ట వ్యతిరేక పనులు జరిగితే చేసేది ఎవరు? పోలీసులు. నువ్వు హత్య చేయని కాక పోలీసు వాడు కేసు పెడతాడు కానీ ముఖ్యమంత్రి కేసు పెడతాడా? అప్పుడు ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ చేస్తాడు, ఒక ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఆ కేసు స్థాయిని బట్టి విచారణాధికారి సిఐ డిఎస్పీ ఉంటాడు. ఎస్పీ దగ్గర కూడా రాదు విచారణకి, చివరి విచారణాధికారి డిఎస్పీ. ఒక ఫోక్సో కేసు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 90% కేసులకు ఎస్హెచ్ఓ, కొన్ని కేసులకు సిఐ. ఎస్పీ కూడా విచారణాధికారి కాడు. అటువంటిది ముఖ్యమంత్రి పట్టుకొని బట్టలు ఇప్పించి కొడతా, నీ భాషకు నేను ఎన్నిసార్లు కొట్టాలి బట్టలు ఇప్పించి ప్రజలు? నువ్వు చేసిన పనులకు, నువ్వు చేసిన ఆరోపణలు, నువ్వు వేసిన ఆరోపణలకి ఏం చేయాలి? ప్రజలే శిక్ష చేయాలి. ఎవరెవరి మీద ఎటువంటి ఆరోపణలు వేసినావు? కుటుంబాల మీద, పిల్లల మీద. మేము మాట్లాడినాం ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల గురించి, ఎవరి పిల్లల గురించి? ఫ్యామిలీ గురించి ఎప్పుడన్నా మాట్లాడినా? ఎప్పుడన్నా ఎవరమైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి చరిత్రలో అసలు వ్యక్తిగతంగా మాట్లాడిన ఎవరి మీద? రాజశేఖర్ మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు, కేసీఆర్ ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిందా? ఎక్కడ కేసీఆర్ నుంచి ఒక పదం చూపిస్తారు, చూపించమని రికార్డు తీసి. ఉద్యమ సందర్భంగా ఏదైనా మొత్తం ఒక సమూహానికి సంబంధించి మాట్లాడితే ఏదైనా ఒక మాట, సన్నాసి అనేది ఏమన్నా భూత రండా అని కూడా కొన్ని సందర్భాలు అన్నాడు. అవును, రకరకాలుగా. అవును, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పని చేయకుండా ఉన్నప్పుడు రండల్లాగా ఉన్నారు అని అంటాం.
రండి అంటే ఏంది? ఒప్పుకున్న పని చేయను రండి అంటారు. ఏమో సార్ దాని అర్థం ఒప్పుకున్న పని చేయను రండి అంటారు. దాని నా అర్థం పని చేస్తుంది అని చెప్పి నువ్వు ఆ పని చేయలేకపోతే రండి అంటారు. అర్థమైంది కదా? నేను ఈ పనికి పనికొస్తా అని చెప్పి నువ్వు ఒప్పుకొని నువ్వు ఆ పని చేయకపోతే రండి అంటారు. గట్ల వీళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడకుండా అవతల వేరే వాళ్ళ బూట్లాగా కూడా కూర్చుంటున్నప్పుడు మీరు రండల్లాగా ఉన్నారు అని అంటాం. అది పెద్ద బూత్ కాదు అది. అంటే ఒప్పుకున్న పని, అన్న పని, మాట ఇచ్చిన పని చేయను అని అంటారు. అట్లా ఎవరైనా మాటలు అనేది కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అది కాదు. అది ఎప్పుడు శాసనసభకు వచ్చినాక చెప్పాలి. కేసీఆర్ శాసనసభలో ఎన్నడూ ఒక అక్షరం తప్పు చూపించలేరు. ఉద్యమ సందర్భంగా వేదికల మీద ఆ రోజుకు ఉండే సందర్భాన్ని బట్టి ఆవేశంగా కొన్ని వస్తాయి, అది వేరే విషయం. అంతే తప్ప కేసీఆర్ భాష విషయంలో కేసీఆర్ ముందు నిలబడలేడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదేమైనా అంటే మీరు అంటే ప్రజల్లో ఇప్పుడు మళ్ళీ మీ యొక్క అంటే దాన్ని ఎలాగంటే సరే 10 సంవత్సరాలు మీరు ఎంతో అధికారంలో ఉండి అంతా చేసినప్పటికీ కూడా ప్రజలు మళ్ళీ మేము ఒకసారి తిరస్కరించారు కాబట్టి సరే మమ్మల్ని మళ్ళీ హక్కును చేర్చుకుంటారని మీరు అనుకుంటున్నారు. సో నిజంగానే అటువంటి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత లేదన్నా ఈ సిటీ విషయంలో కానీ హైదరాబాద్ విషయంలో కానీ డెవలప్ చేశారని చాలామంది మాట్లాడారు. సరే రూరల్లో కొంతమంది పట్టించుకుని ఈరోజు రూరల్లోనే మీరు ఎక్కువ సీట్లు కోల్పోవడం జరిగింది. సో ఈరోజు ఆ పల్లె కన్నీరు పెడుతున్నారు. మరి ఆ కన్నీరు తోడడానికి ఎంతవరకు తుడుస్తారనేది త్వరలోనే ప్రజలు నిర్ణయించబోతారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓపిక్గా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే, మీ సభ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇదండి మంత్రి ఏదైతే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క మనోభావం. సో ఏదేమైనా కూడా ఈ సభకి దాదాపుగా 10 లక్షల మంది పైనే వస్తూ ఉన్నారు. దీనికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా ఈ సభ సక్సెస్ చేసి తీరుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సభ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో.